నీలో క్రీస్తు ఉన్నాడమ్మా. Christ is in you. దాన్ని కాపాడుకో. You protect that. ప్రేమలో పడు. Fall in love with him. యేసే ఉంటే చాలమ్మా నీకు. It is enough if you are ఆయననే Jesus. నీకు మార్గము చూపిస్తాడు. He will show you the way. ఆయననే నువ్వు ఏడికి వెళ్ళాలో చూపిస్తాడు. He will show you where you have to నువ్వు go. ప్రేమలో పడు. You fall in love with నీ him. పాటలు ఆగకూడదు. Your song should not stand. నేను దేవుని ఆలయము. I am the temple of God. నేను దేవుని సువార్త. I am the gospel of God. నా శరీరము దేవుని ఆలయము. My body is the temple of God. నేనే ఆయన పత్రికను. I am his letter. నీ సువార్త ఉండాలి. There should be your gospel. నీ సువార్త ఉండాలి. There should be your ప్రతిరోజు every day. క్రీస్తుతో With Christ. నీకు అనుభవం ఉండాలి. You should have an experience. మత్తయి ఉంది కాబట్టి సువార్త రాశాడు. Because Matthew has and he wrote the మార్కు ఉంది కాబట్టి సువార్త రాశాడు. Because Mark has చెప్పండి మరొకసారి, ప్రతిరోజు say every day. నాకు నా ప్రియునితో అనుభవం ఉండాలి. మీ జీవితం మీరు అలసిపోతున్నారా? Are you tired? ప్రార్థన జీవితం మీకు అలసట పెడుతుందా? Is your prayer life giving you ఉపవాస కోరికల tiredness? అలసట అవుతుందా? Are you getting tired in your fasting అంటే prayer? మనం చేసిందంత నటున్నాం. What? God is good దేవుడు మంచివాడు. and he is doing his work among us. మన మధ్యలో ఆయన పనిని ఆయన చేస్తున్నాడు. Amen. ఆమేన్. How many of us believe that? ఎంతమంది నమ్ముతున్నారు? How many of us believe he is doing his work among us? ఆయన పనిని ఆయన మన మధ్యలో చేస్తున్నాడు. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. అద్భుత విషయాలు హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు మనకు. Holy Spirit God is revealing to us many wonderful హల్లెలూయా things. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అది ఏమంటారు, మా కడుపులో పెట్టుకోవాలంటే చాలా కష్టం. It is very difficult to keep it in our stomach. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. కానీ ఎలా పడితే అలా చెప్పని కూడా చెప్పలేము. But we cannot tell as we want. హల్లెలూయా. Hallelujah. ఎన్నోసార్లు పౌలు అంటుంటాడు కదా, Many times Paul will tell, నేను మీకు ఇచ్చింది పాలు మాత్రమే. I gave you only milk. హల్లెలూయా. Hallelujah. నేను ఇచ్చింది What I gave పాలు is మాత్రమే అంటాడు. only milk. హల్లెలూయా. Hallelujah. ఎందుకని? Why? ఎందుకంటే Because ఎముకలు మాంసాలు తినే కెపాసిటీ రాలేదు కాబట్టి. we didn't yet get the capacity to eat the bones and అంటే flesh. ఆలోచించండి, Then you think పౌలు రాసిన మర్మాలు the mysteries that Paul wrote, ఇంకా పాలే అంటున్నాడు. they're still milk only. అర్థమవుతుందా? Are you understanding? అంటే బైబిల్ ఏదైతే మనం చదువుతున్నామో The Bible that we are reading, పాలు మాత్రమే. it is still the milk. దానికే ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి. And for that all these years have passed. హల్లెలూయా. Hallelujah. దానికే ఇంత కొట్టుకుంటున్నారు సంఘాలు. And for that the churches are ఇన్ని fighting. గొడవలు మతం పేరు పైన. In the name of religion they're fighting. అవునా కాదా? Yes or హల్లెలూయా. no? Hallelujah. ఆలోచించాలా మనం అందరం, అవునా కాదా? We have to think. అంటే అది పాలైతే If that is milk, మళ్ళీ మాంసం ఎక్కడ? then where is the meat? అంటే క్రీస్తు ఎంత పెద్దవాడు. That means how big is our Christ? అంటే క్రీస్తు అంటే ఆ మర్మం ఎంత పెద్దది, The mystery of Christ, how big it is, ఎంత బలమైనది. how strong it ఇది is. ఎలా తెలుస్తుంది మరి మనకు? How will we know that? హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే బైబిల్ మన లోపలికి వెళ్ళిపోతుంది. When the Bible goes into us. హల్లెలూయా. Hallelujah. బైబిల్ బయట ఉండదు ఇంకా. Now Bible will not be outside. బైబిల్ చేతుల్లో ఉండవు ఇంకా. It will not be in your hand. మన లోపలికి వెళ్ళిపోతాదో. When it will go క్రీస్తు inside. బయట ఉండడు ఇంకా. Now Christ will not be outside. క్రీస్తు లోపలి వెళ్ళిపోతాడు. When Christ goes inside అప్పుడు of మీరు us, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా అవుతారు? the children బలవంతులుగా will మారుతారు. become strong. బలవంతులుగా You'll మారుతారు. become strong. హల్లెలూయా. Hallelujah. చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. Very clearly God spoke to us. ఏదైతే బయట ఉంటదో What is outside? అది మతము. That is religion. ఏదైతే లోపల ఉంటదో What is inside? అది క్రీస్తు. That is Christ. మన సంఘానికి స్పష్టంగా అది బయలుపరిచాడు దేవుడు. God revealed it clearly మన to our church. సంఘానికి పునాదియే అది. That is the foundation to our ఇన్ఫాక్ట్ church. చెప్పాలంటే పౌలుకు అందరికి పునాది అదే. In fact, that is the foundation to Paul and పౌలు everyone. సౌలుగా ఉన్నప్పుడు మత పిచ్చి పట్టినవాడు. When Paul was Saul, he was mad with religion. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే ఆయన బైబిల్ బయట ఉందో ఆయన మత పిచ్చి పట్టినవాడు. When Bible was outside, he was a religious అవునా కాదా man. చెప్పండి. Yes or no? Tell ఆయన me. సౌలుగా ఉన్నవాడు. He was like Saul. కానీ ఏం ఆలోచిస్తున్నాడు? But what is he thinking? నేను సేవనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. He's thinking that he's doing ministry of అరే God. టైంకి నేను ఏమంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. And on time I'm following and keeping the law. నేను అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాను. I'm doing everything right. ఈ హత్య కూడా నేను దేవుని కోసమే చేస్తున్నాను. This murder also I'm doing for God. ఈ క్రైస్తవులు ఎవరు వీళ్ళు? Who are these Christians? వీరు దురాత్మ పట్టిన వాళ్ళు. They are demon possessed. హల్లెలూయా. Hallelujah. ఈ క్రీస్తు గురించి బోధిస్తున్న వాళ్ళు దురాత్మ పట్టిన వాళ్ళు. The ones who are preaching about Christ are demon possessed. అర్థమవుతుందా? Are you understanding? మతము అలాంటి పిచ్చిది. Religion is such. ఎప్పుడు దాకైతే అది like that. బయటకు ఉందో,
when it is outside. కానీ ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు ఏమైంది? But what happened on the way to Damascus? బయట ఉన్న దేవుడు, The God who was outside, బయట ఉన్న క్రీస్తు, the Christ was బయట outside, ఉన్న బైబిల్, the Bible which was outside, బయటికి ఉన్న బోధలు, the teachings which were బయట ఉన్న outside, క్రీస్తు, the Christ was outside. సౌలు లోపలికి He వెళ్ళిపోయాడు. went into Saul. ఆయన హల్లెలూయా కాన్షియన్స్ లోపలికి వెళ్ళిపోయాడు. He went into the conscience of మనసాక్షి. మన సాక్షి లోపలికి వెళ్ళిపోయాడు. He went into the conscience of ఇక మీద Saul. పౌలు ఏమంటున్నాడు? Now what is Paul saying? ఇక మీదట Now నా it is- క్రీస్తు బయట కాదు, It is now Christ is not ఇక outside. మీదట బ్రతికేది నేనే కాదు, From here on it is not నాలో I who live, క్రీస్తు. but Christ in me. Amen. అలా సూటిగా మాట్లాడతాడు. He will హల్లెలూయా. talk straightforward. క్రీస్తు అంటే Christ means నీ లోపల బ్రతికేవాడు. he will live in you. హల్లెలూయా. Hallelujah. ఇది స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి, Clearly we have to understand కానీ this. అంత ఈజీ కాదు. But it is not that easy. ఎందుకంటే ఇది శరీరానికి ఆత్మకు పోరాటం. Because there is a war between flesh and అవునా spirit. కాదా? Yes or no? అంటే మీకు మీ పక్క వాళ్ళకి కాదు పోరాటం, The war is not between అది you and నీకు your నీకే neighbor. పోరాటము. The war is between you నీ and you. లోపలే ఆ పోరాటం. The war is in you. చాలా చరిత్ర పరంగా కూడా చూసినట్టయితే Even if you look at the history, ఎన్నో కుట్రలు జరిగాయి, they planned many things. చాలా కుట్రలు జరిగాయి. Many traps they did. హల్లెలూయా. Hallelujah. అవన్నీ ఈరోజు చెప్తే మళ్ళీ జర తికమకలేస్తుందేమో, కన్ఫ్యూజ్ అవుతారేమో. If I tell today, you might get confused. కొన్ని బైబిల్స్ మనం చదువుతున్న బైబిల్ కూడా కుట్ర ద్వారానే పుట్టాయి. Even the Bible's few versions that we are reading are also planned out of few traps. తెలుగులో కాదు, ఇంగ్లీష్ లో మాత్రం కింగ్ జేమ్స్ వర్షన్ అన్నది చాలా ఫేమస్ వర్షన్. Not in Telugu, but in English, King James version is a very famous కింగ్ జేమ్స్ version. వర్షన్ అందరూ అదే చదువుతారు. Everyone read that version. చాలా మందికి తెలియంది ఏంటంటే, The thing that many doesn't know is, హల్లెలూయా, Hallelujah. ఆ కింగ్ జేమ్స్ కి to the King James, హల్లెలూయా యేసయ్య బోధలు అంతగా నచ్చవు. he doesn't like the teachings of Jesus. మరి బైబిల్ అతనే రాపిచ్చాడు. Then he let people write the Bible so అంటే much. అర్థమవుతుంది నేను చెప్పింది. Are you understanding? చూడండి, యేసుక్రీస్తు వచ్చినంత వరకు See, till Jesus Christ came, మతమే. it was all religion. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. యేసయ్య వచ్చి ఏం చేశాడు? What did Jesus come and do? నెవర్ వెంట్ అగైన్స్ట్ ద లా. ధర్మశాస్త్రానికి ఎన్నడూ వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఇన్ ఫ్యాక్ట్ హి ఫుల్ఫిల్డ్ ద లా. ఇంకా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. He హల్లెలూయా. fulfilled the law. హల్లెలూయా. Hallelujah. అన్ని ఆన్సర్ కరెక్టే, All the answers are right. కానీ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. But you should understand right. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. He fulfilled the law. దాన్ని బట్టి And because of that, దాన్ని తీసివేశాడు. he removed అయితే the కరెక్టే, religion. ధర్మశాస్త్రాన్ని తొలగించాడు, That means he removed the లేదా law. పక్కకి జరిపాడు, Or he put it aside. లేదా విరగొట్టాడు. అన్ని కరెక్టే He ఆన్సర్. broke it. All the answers are correct. కానీ ఎలా? But how? దాన్ని నెరవేర్చి. He fulfilled హల్లెలూయా. it. Hallelujah. ఎందుకు ఆయన నెరవేర్చాడు? Why did he fulfill? ఎందుకంటే ఎవ్వరికి సాధ్యము కాదు Because కాబట్టి. it is not possible by ఆయనకే anyone. సాధ్యము Only కాబట్టి. possible by him. ఆయనకే సాధ్యము కాబట్టి. It is only possible to him. హల్లెలూయా. Hallelujah. అంటే ఏం చేశాడంటే, What did he do? ఆయననే ధర్మశాస్త్రముగా అయిపోయాడు. He became the law. ఆయననే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. He fulfilled the law. ఎందుకంటే Why? ఆయన ద్వారా Through him. మనకు To us. నిత్య జీవం దొరకాలని. We should get everlasting ఆయన life. ద్వారా, Through him. ధర్మశాస్త్రము ద్వారా కాదు, Not through the law. మతము ద్వారా కాదు. Not through the religion. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందండి? Are you understanding? ఒక యాంగిల్ లో మతం అంటే ఏంది? What is religion in one angle? ఆచారము. It is a tradition. లేదా ఇంకో విధంగా చూసినట్టయితే, If you see in another ఇట్ way, ఈస్ అ డిసిప్లిన్. అదొక క్రమశిక్షణ. అదొక క్రమశిక్షణ. కరెక్ట్. It is a discipline. మళ్ళీ క్రమశిక్షణ వద్దా మనకు? Don't we want discipline? చెప్పండి. Tell me. క్రమశిక్షణ కావాలి. We want discipline. అంటే మతం కూడా కావాలి. That means we also need religion. కానీ మతము దానికి అంతనే But religion by itself, అదొక శాపంగా మారుతుంది. it is becoming a curse. ధర్మశాస్త్రము మంచిది అన్నట్టు రాయబడుతుంది. The law is good. It is Law is written. good, the Bible says. Bible అంటుంది ధర్మశాస్త్రం కానీ మంచిది. మనము క్రీస్తుని పక్కకు పెట్టి, But we are putting Christ మనం aside. పరిశుద్ధాత్మకు పక్కకు పెట్టి We are keeping the Holy Spirit aside. ధర్మశాస్త్రాన్ని లేపినట్టయితే And if we lift up the అది law, శాపగ్రస్తంగా మారుతుంది. that becomes curse. అర్థమవుతుందా ఎంతమందికి? How many of you understanding? అర్థమవుతుందా? Are you understanding? అంటే ధర్మశాస్త్రం కావాలి, That means we need the law. మతము కావాలి, We need the religion. క్రమశిక్షణ కావాలి, We need the discipline. బైబిల్ జ్ఞానము ధ్యానము ఉండాలి, We need the knowledge and meditation of టైంకు Bible. సంఘానికి రావాలి, We should come to church on time దైవజనునికి లోబడి ఉండాలి, and submit to the man of God. ప్రార్థనకు సమర్పించుకొని ఉండాలి, Submit to the prayer. ఎడతెగక ప్రార్థనలు చేయాలి. You
You should pray without ceasing. బోధ చేయాలి. You should teach. ఇవన్నీ క్రమశిక్షణ. All these are discipline. అన్ని కరెక్టే. All these are right. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందని చెప్పింది. Are you understanding what కానీ I'm saying? ఇవన్నీ జరగాలి అని అంటే But for all this to happen, పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలి. should happen only through the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. సౌలు ఈ సేవ చేస్తే When Saul did this ministry, శాపగ్రస్తము. it is because. అదే సేవ పౌలు చేస్తే But if the Paul does this దేవునికి ministry, మహిమ. that is glory to God. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understanding? సౌలు అదే సేవ చేస్తే The Saul did the same ministry. శాపగ్రస్తమైతావు నువ్వు. You will become the curse. నరకము వైపు వెళ్ళిపోతావు. You will go to hell. అదే సేవ పౌలు చేస్తే. But if the same ministry is done by Paul, హల్లెలూయా. Hallelujah. అయితే యేసు వచ్చేదాకా then till Jesus came, మతమే. it was religion. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. యేసు వచ్చి ఏం చేశాడు? What did Jesus come and do? లోకానికి అర్థం అట్లా అయింది ఆయన వ్యతిరేకంగా చేశాడని. Now the world understood like this, but that he went against the దానికి religion. నిజమైన అర్థము తీసుకొచ్చాడు. But he brought the real మన meaning to the law. ప్రార్థనకు నిజమైన అర్థం ఆయన చూపించాడు. He showed the real meaning to our prayer. బైబిల్ కి నిజమైన అర్థం ఆయన He చూపించాడు. showed the real meaning to the Bible. హల్లెలూయా. Hallelujah. ధర్మశాస్త్రం నిజమైన అర్థం ఆయన చూపించాడు. He showed the real meaning of the law. అవునా కాదా? Yes or no? కొన్ని రోజుల క్రితం చూసాము. So a few days ago we saw that. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో In Matthew chapter 24, వాళ్ళు ఆ భవనాలు చూపిస్తూ they showed the buildings. ఆ మందిరాలు చూపిస్తున్నారు. They are showing the temples. యేసయ్య ఏమంటాడు? What Jesus is saying? యేసయ్య ఏమంటాడు? What Jesus is saying? హల్లెలూయా. Hallelujah. వీటన్నిటిని కూలగొడతా. I will break all this. ఉట్టి అది అర్థం చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే The ones who understood only this. చూడండి మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఈయన. See, he is going against our law. అవునా కాదా? అదే అనుకుంటారా లేదా చెప్పండి. Don't they think the same? చెప్పండి. Tell me. వాళ్ళకు శరీరంలో అర్థమైంది అది. They understood it in the flesh. కానీ నిజంగా చూసినట్టయితే But if you see really, వ్యతిరేకంగా వెళ్తున్నాడు యేసయ్య. is he going against the law? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. కుమారుడు తండ్రికి వ్యతిరేకం వెళ్ళగలుగుతాడా? Can the son go against the father? చెప్పండి అమ్మా. Tell me. వెళ్ళలేడు. No. ఆయన వచ్చి ఆ మందిరాన్ని కూలగొట్టేమన్నాడు. He came and he told, break this temple. ఎందుకని? Why? ఆయన నిజమైన మందిరాన్ని చూపించడానికి వచ్చాడు. He came to show the real temple. ఇవన్నీ పోతాయన్నాడు. He said all this will go. హల్లెలూయా. Hallelujah. తర్వాత పౌలు నేర్పిస్తున్నాడు. Later Paul is teaching. మొదటి కొరింథీ 3:16. In 1 Corinthians chapter 3 verse మొదటి 16. కొరింథీ 6:19. 1 Corinthians 6:19. ఏమంటున్నాడు? What is he saying? హల్లెలూయా. Hallelujah. మీకు తెలీదా? Don't you know మీరే దేవుని ఆలయమని, that you are the temple మీ of God? శరీరము పరిశుద్ధాత్మ ఆలయమని, Your body is a temple of the Holy Spirit. ఆరాధన మీ ఆలయంలో జరగాలని, Worship should happen in your temple. మీరే ఆయన రాయబడిన పత్రికలని, You are the letters that మీ he wrote. పైననే మీ గుండెల పైన మీ హృదయం పైన మనసు పైన నా ధర్మశాస్త్రం రాయబడ్డదని, Upon your heart, you on your ఈ mind, పేపర్ల my voice పైన written. కాదని Not on the papers. మీకు తెలీదా అంటున్నాడు. He's saying, don't you హల్లెలూయా. know? ప్రకటన 5వ అధ్యాయంలో అంటాడు. Revelation chapter 5 హల్లెలూయా. is saying, మీకు తెలీదా మీరే దేవుని రాజ్యమని. don't you know that you are the kingdom of God? హల్లెలూయా. Hallelujah. ఏమర్థం అవుతుంది సంఘానికి? What the church is understanding. నేను దేవుని ఆలయము, I am the temple of God. నేను దేవుని సువార్త, I am the gospel of నా God. శరీరము దేవుని ఆలయము, My body is the temple of God. నేనే ఆయన పత్రికను. I am his letter. ఇది అర్థం అవ్వాలి. This you should ఆ understand. బైబిల్ పట్టుకొని కాదు. Not holding your Bible. బాబా షికలారా బాబా. అందుకే మన జీవితాలు మారట్లేదు. That's why our lives are not changing. అందుకే మన జీవితాలు ఫలము లేదు, That's why there is no power in our ఫలము lives. లేదు. No power. ఎందుకు? Why? జీవితాంతము చేతుల్లో బైబిల్ పట్టుకొని తిరిగి. All of our lives we are holding Bible. అదే at మన home. పిల్లలకు నేర్పించాలి. And that's what we అదే taught మన our children. సంఘాలకు The same నేర్పించాలి. we taught the church. పౌలు అలాంటి వాడు కాదు. Paul is not like that. పేతురు అలాంటి వాడు Peter is కాదు. not like that. మన గురువు అయిన యేసు అలాంటి Our వాడు Guru కాదు. Jesus is not వాళ్ళు like that. నడిచారు. They walked. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు నడిచారమ్మా. They walked. వాళ్ళు సంఘాలకు పోలేదు, They didn't go to church. వాళ్ళే సంఘముగా నడిచారు. They walked like the వాళ్ళు church. ఆలయాలకి పోలేదు, They didn't go to the temple. నేనే ఆలయం అని నడిచారు. They walked like the temple. హల్లెలూయా. Hallelujah. నేను చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Very clearly Holy Spirit God is హల్లెలూయా. talking. Hallelujah. ఇది నటన కాదు. This is not acting. క్రైస్తవత్వం అంటే నటన కాదమ్మా. Christianity is not acting. హల్లెలూయా. Hallelujah. అదొక జీవిత విధానం. It is a lifestyle. ప్రార్థన అంటే నటన కాదు. Prayer is not నేను acting. ఎన్నో స్పష్టంగా నేను చెప్పాను. I told very clearly this ఇక్కడ too. ఉన్న జీవిత విధానము, సంఘంలో ఉన్న జీవిత విధానము, The lifestyle in the church. మీ ఇంట్లో కూడా ఇదే జీవిత విధానం కాకపోతే మీ జీవితం నటన. If you don't have the same lifestyle at home, your life is acting. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మేము పాస్టర్లు ఇక్కడ బోధిస్తూ While pastors are preaching here, ఇంట్లో కూర్చొని 24 గంటలు టీవీలు చూసుకుంటూ ఉంటే మా జీవితం కరెక్ట్ జీవితం కాదు. if they sit in the house and 24 hours they watch TV, మీరు వచ్చి their life is చూడాలి not మా right. జీవిత విధానం మా గృహాలలో You కూడా. should come into houses and see our హల్లెలూయా. lifestyle. అది Hallelujah. మధ్యరాత్రి అయినా పగలైనా బోధలే నడుస్తాయి మా
దగ్గర. Even in the middle of the night or in the morning, only teaching of Christ. హల్లెలూయా. Hallelujah. ఏదో చర్చిలో వచ్చి బోధన చేసి ఇంటికి పోయి మేము వ్యాపారాలు చూసుకోవట్లేదు. We don't come here and teach church and teach and నోరు విప్పితే క్రీస్తు క్రీస్తు క్రీస్తే. If we open our mouth, it's Christ, Christ, హల్లెలూయా. Christ. Hallelujah. పరీక్షించండి వచ్చి మా గృహాలకు. Come and examine our houses. అలా ఉండాలమ్మా క్రైస్తవ జీవితం అంటే. That's how should be the Christian life. లేదంటే అది నటన జీవితం అవుతుంది. If not, that's acting. హల్లెలూయా. Hallelujah. 21 రోజులు మాత్రమే నా దేవునికి సమర్పించుకునేది Will you surrender to God only for 21 కాదమ్మా. days? హల్లెలూయా. No. ఈ సంవత్సరం మన జీవితం మారాలమ్మా. This year our life should ఈ change. సంవత్సరం మన జీవితాలు మారాలన్నా This year our life should change. హల్లెలూయా. Hallelujah. మన పిల్లలు మన జీవిత విధానం చూడాలి. Our children should see our మన lifestyle. చుట్టుపక్కల ప్రజలు మన జీవిత విధానం చూడాలి. People around us should see our ఎలా మనం lifestyle. క్రీస్తు కొరకు నిలబడుతున్నాం, How we are standing for ఎలా Christ. క్రీస్తు మనలో How నిలబడుతున్నాడు. Christ is standing in us. ఆనంద తైలము మనలో ఉండాలి. Oil of joy should be ఉట్టి in us. 21 రోజులు కాదు. Not just 21 days. హల్లెలూయా. Hallelujah. మనం 21 రోజులు ప్లాన్ చేసుకున్నాం. We just planned 21 days. హల్లెలూయా. మొత్తం సంవత్సరం ఎన్ని రోజులు? How many days we have in the year? సైతాన్ మిగతా రోజులని ప్లాన్ చేసి పెట్టాడు. We planned only 21 days, but the devil planned the remaining days. హల్లెలూయా. Hallelujah. సరే 21 రోజులు వదిలేద్దాంలే, పోయేస్తారు శబరిమల పోయి వచ్చినట్టు. Okay, I will leave for 21 days. They'll go and come like మాల they went to వేసుకుంటారు. Shabrimala. క్రైస్తవుల మాల అన్నమాట ఇది. This is Christians. After 21 days, అయిపోయి. done. హల్లెలూయా. Hallelujah. దాన్ని మారుద్దామా? Shall we change that? హల్లెలూయా. Hallelujah. ప్రతిరోజు హల్లెలూయా. Every day. ప్రతిరోజు Every day. సహవాసంగా కూడుకోవాలి. Let us gather as fellowship. ప్రతిరోజు Every day. అపోస్తలుల బోధ, The ప్రతిరోజు doctrine of apostles. ప్రార్థన. Every day prayer. సమర్పించుకుందామా? Shall we surrender? కష్టంగా ఉంటది. It will be hard. హల్లెలూయా. Hallelujah. కష్టంగా ఉంటది. It will be hard. కొన్నిసార్లు నష్టంగా కూడా ఉంటది. Sometimes it will be loss కానీ also. But సమర్పించుకోవాలి. we have to surrender. పునాది దేవుడు వేశాడు. God laid the foundation. హల్లెలూయా. Hallelujah. ఇన్ని రోజులు దేవుడు పునాది వేసుకుంటూ వస్తున్నాడు. All these days God is laying foundation. దాని తర్వాతనే ఏదైనా బోధ, And any teaching is after దాని that. తర్వాతనే ఏమైనా మనం We మాట్లాడుకోవాలి. can talk anything after ఆ that. only. పునాది ఏమన్నాడంటే దేవుడు, So God said in this foundation, మనమందరము ధ్యానము చేయాలి. we all have to meditate. హల్లెలూయా. Hallelujah. ధ్యాన జీవితం మనకు ఉండాలి. We should have a life of అందుకే నేను meditation. చాలా సార్లు దాని మీదనే మాట్లాడుతున్నాను. That's why I'm talking many times on this only. హల్లెలూయా. Hallelujah. లేకపోతే మోసం అయిపోతది. If not, we will be deceived. లేకపోతే మన జీవితం నటనగా If అయిపోతది. not, our life will become active. కానీ ఎవరైతే ప్రతిరోజు ధ్యానిస్తున్నారో But those who are meditating every day తన ప్రియునితో, with their lover, హల్లెలూయా, Hallelujah. తన ప్రియునితో, with their lover, హల్లెలూయా, Hallelujah. వారి కోసం మాత్రం but for them, ప్రతిరోజు every ఈ day, ఉపవాస కూడికలు పండగలు ఉంటూనే ఉంటాయి. the fasting prayer feasting will. అందుకే ధ్యానించాలి. That's why we have to meditate. సమయం లేకుండే గాని ఎన్నో విషయాలు దేవుడు చెప్పాడు ధ్యానం గురించి. We didn't have time, but God told many పౌలు జీవితం గాని, from the life of Paul, అపోస్తుల జీవితాలు గానియండి, even the lives of apostles, మన గురువు యేసే జీవితం గానియండి, even our guru Jesus' lifestyle. హల్లెలూయా, పాత నిబంధనలో హల్లెలూయా పౌలు ఏమంటారు, యాకోబు జీవితం, ఇస్సాకు జీవితం కానియండి, In the Old Testament, the life of Isaac and Jacob. ప్రత్యేకముగా దావీదు జీవితం చూస్తే Especially if you look at the life ధ్యానము of David. ధ్యానము ధ్యానము ధ్యానము. Meditation, meditation, హల్లెలూయా. meditation. ప్లీజ్ నేను అంటున్నాను, ఇంకా దాని లోతుగా వెళ్ళండి పరిశుద్ధాత్మని పట్టుకొని. Please hold on to Holy Spirit and go deeper. హల్లెలూయా. Hallelujah. ఆయన ఒక రాజుగా ఉండే He was a king. ఆయన జీవితం అంతా ధ్యానం అంటే But if throughout his life is మనం meditation, ఎవ్వరం సాకులం చెప్పలేం. we cannot give any excuse. నాకు జాబ్ ఉంది, I have job, నాకు వ్యాపారాలు ఉన్నాయి, I have businesses. చెప్పలేమమ్మా. We can't give ఆయన excuses. మహారాజు. He is great king. ఎట్లుండాలి ఆయన జీవితము? How should be his life? పడుకొని కూడా సమయం ఉండకూడదు. He should don't have time to sleep రాజ్యాన్ని also. చూసుకోవాలి. He should take care of the kingdoms. ఎన్నో కేసులు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, There will చూసుకోవాలి. be many cases and problems you have to take అవునా care. కాదండి? Yes or no? ఆయన దావీదు జీవితం ఎలా ఉంది? But still, how was the life of David? ప్రియునితో ప్రేమలో పడినవాడు. He fell in the love with his lover. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. Are you understanding my? చాలా మంది అంటుంటారు, Many క్రైస్తవులు people say- ప్రత్యేకముగా, Especially Christians say, అయ్యా నేను పరలోకం వెళ్ళాలి. I have to go to heaven. ఎందుకు అంటే తెలియదు. If I ask why, they don't know. హల్లెలూయా. Hallelujah. నేను పరలోకం వెళ్ళాలంతే. I should go to heaven. That's నేను it. నరకం వెళ్ళదు. I should not go to hell. నరకం తెలియదు, పరలోకం తెలియదు. You don't know heaven, you don't know hell. హల్లెలూయా. Hallelujah. పరలోకం మాత్రం వెళ్ళాలి. But I have to go to heaven. హల్లెలూయా. Hallelujah. రెండు కేసులు చూసుకోండి ఇక్కడ. See two cases here. నేను పరలోకం వెళ్ళాలి కాబట్టి Because I have to go to heaven, యేసయ్య నమ్ముకున్నా. I believe Jesus. ఇది 99% క్రిస్టియానిటీ. This 99% క్రైస్తవం ఇలాగే ఉంది. అవునా కాదా? Yes or no? నేను పరలోకం వెళ్ళాలి కాబట్టి Because I have to go to heaven, నేను క్రీస్తు యేసయ్యని పట్టుకున్నా. I'm holding on to Christ Jesus. కరెక్టా రాంగా ఇది? Yes, is it correct or wrong? లేదు, ఈ కారణం కరెక్టా? Is this reason correct? మనం క్రైస్తవులుగా ఉండాల్సిన కారణాలు ఇది కరెక్టా? For us to be like Christians, are these reasons correct? నేను పరలోకం వెళ్ళాలన్న ఆశ కాబట్టి, యేసయ్య మార్గం కాబట్టి యేసయ్యని పట్టుకున్నా. Because I have to go to heaven and Jesus is the way, I'm holding on to Jesus. ఎంతమంటారు అంటారు కరెక్ట్ అని? How many of you tell that this is right?
యాక్చువల్ ఎలా ఉండాలి? How it has to be. హల్లెలూయా. Hallelujah. నేను యేసయ్యతో ప్రేమలో పడ్డాను కాబట్టి. Because I fell in love with Jesus. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన వెళ్ళేది ఎక్కడైనా కానీ నేను వెళ్తా. It doesn't matter where he goes, but I'll go with him. Hallelujah. అవునా కాదా? Yes or no? నాకు అనవసరం. It doesn't matter to me. హల్లెలూయా. Hallelujah. అందుకే ఆయన ఏమంటాడు? That's why what is he saying? మరణపు లోయ నుండి కూడా Even through the valley of the shadow of death. వెళ్ళినా అంటే యేసు అట్లా వెళ్తే నేను అట్లా కూడా వెళ్తా. Even if Jesus goes through that valley, I ఎందుకు? will also go. Why? ఇది ప్రేమలో పడిన వాని నిజమైన కారణము. This is the real reason of the one who fell in love. అవునా కాదా? Yes or no? యేసయ్య ఎక్కడుంటే అదే నాకు పరలోకం. Where Jesus is, that is my heaven. ఇప్పుడు పరలోకం పక్కకు పెడదాం. Now put aside the heaven. పరలోకాన్ని చర్చిగా చేద్దాం. Let us make church let us make heaven the church. చర్చికి ఎందుకు వస్తున్నారు? Why are you coming to the church? హల్లెలూయా. Hallelujah. ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం? Why are we praying? హల్లెలూయా. కారణం ఏంది? What is the మీ reason? ప్రార్థనకు కారణం క్రీస్తా లేకపోతే ఏమన్నా ఇంకా రీజనా? Do you have any other reason for your prayer, or is it only Christ? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. ఎందుకు? కారణం ఏంది? Why? What is the reason? ఎంతో మంది సంఘానికి ఎందుకు వస్తారు? భయంతో వస్తారు. You know why people come to church? They come because of fear. చర్చ్ పోకపోతే ఏమి ఇదైతదేమో అదైతదేమో. If something might happen if I go బైబిల్ to church. చదవకపోతే ఇదైతదేమో అదైతదేమో. If I don't read Bible, something might happen to ప్రార్థన me. చేయకపోతే నా పిల్లలకి ఏమైనా అయితదేమో. If I don't pray, something might happen to my children. ఇదా కారణము? Are these the పిల్లలకి reasons? ఇదా మనం నేర్పియాల్సింది. Should we teach this to children? హల్లెలూయా. Hallelujah. నిన్న రాత్రి నేను మా కుమార్తె హల్లెలూయా పైనుండి ఆకాశాన్ని చూసుకుంటూ చాలాసేపు సమయం గడిపాము ఇద్దరమే. Last night my daughter and I we were on terrace looking at the sky. We spent a lot of time హల్లెలూయా. together. Hallelujah. ఆ టైంలో అడుగుతుంది ఆ పాప. The daughter is asking me, హల్లెలూయా. Hallelujah. డాడీ Daddy, నేను ప్రేయర్ చేయకపోతే నరకం పోతానా అన్నది. will I go to hell if I don't pray? నేను బైబిల్ చదవకపోతే బైబిల్ నరకం పోతానా డాడీ? Will I go to hell if I don't read? ఒక్కటే మాట అన్నాను. I said only one thing. అవన్నీ నాకు కూడా తెలియదు మమ్మీ అన్న. Even I don't know all this. నాకు కూడా తెలియదు మమ్మీ. Even I don't know. కానీ Mommy. నువ్వు క్రీస్తుతో ప్రేమకు పడకపోతే మాత్రం పోతావు అన్న. But if you don't fall in love with Christ, you will definitely go to hell. ఐఎమ్ చేంజింగ్ అవర్ ఫోకస్ తన దృష్టిని మారుస్తున్నాను. ఫ్రమ్ రిలీజియన్ మతము నుండి టు రిలేషన్షిప్. ఒక సంబంధం వైపు. నీలో క్రీస్తున్నాడమ్మా. Christ is in you. దాన్ని కాపాడుకో. You protect that. ద ప్రేమలో పడు. Fall in love with him. యేసే ఉంటే చాలమ్మా నీకు. It is enough if you are ఆయననే Jesus. నీకు మార్గము చూపిస్తాడు. He will show you the way. ఆయననే నువ్వు ఏడికి వెళ్ళాలో చూపిస్తాడు. He will show you where you have to నువ్వు go. ప్రేమలో పడు. You fall in love with నీ him. పాటలు ఆగకూడదు. Your song should not stop. హల్లెలూయా. Hallelujah. మన పిల్లలకు అదే కథ చెప్పాలి. Shouldn't we say this to our అది ఎవరు చెప్పగలుగుతారు? Who can tell that? క్రీస్తుతో ధ్యానములో ఉన్న వాళ్ళు. Those who are in meditation with హల్లెలూయా. Christ. Hallelujah. నేను ఎన్నోసార్లు సూటిగా చెప్తాను. Many times I tell clothes. ఈడికెళ్ళి బోధిస్తున్నది The one who is teaching from here. హల్లెలూయా. Hallelujah. ఇది ఎవరు బోధ? Who's teaching? ఇది ఎవరు రెవల్యూషన్? Pratyakshata. ఇది ఎవరు ప్రత్యక్షత? Whose revelation ఇది is this? పాస్టర్ షిమ్మి ప్రత్యక్షత. This is the revelation of Pastor అవునా Shimon. కాదా చెప్పండి. Yes or no? హల్లెలూయా. Hallelujah. సువార్తలు చదివినట్టయితే బైబిల్లో If you read the gospel, తెలుగులో ఎలా ఉంటది? how is it in Telugu? గాస్పెల్ అకార్డింగ్ టు నూతన నిబంధన కృత నిబంధనల ఫస్ట్ బుక్ ఎవరిదమ్మా? Mattay. మత్తయి సువార్త. The gospel of Matthew. చెప్పాలమ్మా ఎవరి సువార్త? Whose gospel it మత్తయి is? సువార్త. Gospel of తర్వాత? Matthew. Mark. మార్కు సువార్త. The gospel of Mark. లూకు సువార్త. Gospel of Luke. అవునా కాదా? Yeah, yes or no? మళ్ళా మన సువార్త Then where is our gospel? చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. Very clearly we మన need to సువార్త understand. ఎక్కడ ఉంది? Where is our gospel? బైబిల్లో క్లియర్ గా రాయబడ్డది. It is written clearly in ఆ the Bible. తీర్పు దినమునందు On the day of the judgment, ఆఖరి రోజుల్లో in the last days, గ్రంథాలు తెరవబడతాయి. the books will be open. గ్రంథాలు The తెరవబడతాయి. books will be open. అంటే మీ హృదయం తెరవబడుతుంది. That means your heart will be మీ open. మనస్సాక్షి తెరవబడుతుంది. Your conscience will be open. ఏం రాసింది అక్కడ? What is written మీ there? మనస్సాక్షిలో క్రీస్తు లేకపోతే If Christ is not in your conscience, అయిపోయింది. మీ సేవతో సంబంధం లేదు. there is no మీరు connection ఎంత with your బైబిల్ చదివే ministry. సంబంధం లేదు. It doesn't matter how much Bible you హల్లెలూయా. read. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అంటే ఆ సువార్తలు వద్దా మనకు? Don't we want those gospels? కావాలి. We need it. ఆ సువార్త నుండి నీ సువార్త పుట్టాలి. And from the gospel, your gospel should burn. హల్లెలూయా. Hallelujah. పాస్టర్ ప్రత్యక్షత నుండి నీ ప్రత్యక్షత పుట్టాలి. From the revelation of pastor, your revelation ఇది should జీవిత take birth. విధానము. This is the lifestyle. వాళ్ళది పట్టుకొని మనం రుద్దడము కాదు. We should not rub that thing to others. మత్తయి ఇట్లా మాట్లాడారని కాదు. Don't tell Matthew spoke like. అందుకే నేను చాలా మీరు చూసారా బైబిల్ చదివి ఎక్కువ చెప్పను నేను. That's why if you see, I will not read Bible so much. తప్పని like that. కాదు. It's not wrong. అవన్నీ తండ్రులు బోధించారు. The fathers have taught కానీ all those. మనం మాత్రము మతములాగా కూర్చున్నాం. But we are sitting like a religion. హల్లెలూయా. బండ రాళ్ళలాగా కూర్చున్నాం. We are sitting like stones ఏం here. కదలేదు లేదు, ఏం అయ్యేది లేదు. We don't move, nothing will happen. హల్లెలూయా. Hallelujah. సమయం తక్కువ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. Because time is very less. Holy Spirit is talking. హల్లెలూయా. Hallelujah. మనము స్వార్థగా మారాలి. We should become the gospel. హల్లెలూయా. Hallelujah. మీరు అది రాయాలి.
రాయాలి. You should write it. పక్కనోని గురించి కాదు, Not about your neighbor. నీ గురించి రాయాలి. You should write about you. మత్తయి హల్లెలూయా ఆయన ఎవరి గురించి రాస్తున్నాడమ్మా? Matthew, about whom is he ఆయన writing? ప్రతిరోజు అనుభవం యేసుతో రాసుకున్నాడు. He wrote his everyday experience with Christ. మార్కు ఏం రాశాడమ్మా? What did Mark ఆయన write? ప్రతిరోజు అనుభవం యేసుతో రాసుకున్నాడు. He wrote his everyday experience with అదే Jesus. సువార్తగా మారింది. That became the gospel. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. సువార్తగా మారింది అది. It became the gospel. మీరు అది ఇంకా చరిత్రలో వెళ్తే If you go into the వాళ్ళు history, ఎవరికి ప్రకటించాలని రాయలేదంట. then none of them wrote to preach. వాళ్ళు గుర్తుగా రాసుకున్నారంట. They wrote it as a వారికి reminder. గుర్తుగా రాసుకున్నారు అంతే. They wrote it as their reminder. హల్లెలూయా. Hallelujah. మనం దాన్ని మొత్తముగా చేసేసాం. We made it the religion. అవి పత్రికలు కాదు, సువార్త. They're not letters, they're gospel. పత్రికలు అంటే ఎవరికి పంపించడానికి రాయబడ్డది. Letter means it is written to సువార్త అంటే gospel means రాసిన వానికి గుర్తు, it is a reminder for the one who చదివే wrote, వానికి మాదిరి. and it is an example for the one who హల్లెలూయా. is reading. Hallelujah. చదివే వానికి ఏమంటారు? ఇన్స్పిరేషన్, Prerana. ప్రేరణ. It is an నేను కూడా inspiration. అలా నడవాలి యేసుతో. Even I have to walk like that with నేను Jesus. కూడా నడవాలి యేసుతో. Even I have to walk with నైనా Jesus. Oh Lord. నాకు నీకు కూడా ఒక ప్రత్యేకమైన పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. Even you and I should have a special personal sanita sambandham undali. మన జీవిత విధానం మారాలి. Our lifestyle మన should జీవిత change. విధానం మారాలి. Our lifestyle should ఆశ change. లేదండి చెప్పాలి. Don't you have the desire? Tell మీకు me. ఆశ లేదా? Don't you have the desire? చెప్పండి అమ్మా. Tell me. హల్లెలూయా. Hallelujah. గాస్పెల్ అకార్డింగ్ టు మీ పేరు ఉండాలా ఉండొద్దా? నా ప్రకారము మీ పేరు ప్రకారము స్వార్థ. నాకైతే ఉండే గాస్పెల్ అకార్డింగ్ టు షిమి ఉండాలి. For me షిమి ప్రకారం స్వార్థ అనేది ఉండాలి. It should be. తెలుగులో ఎట్లుంది యాక్చువల్లీ? మత్తయి సువార్తనా? మళ్ళీ షిమి సువార్త అని చెప్పు. షిమి షిమి సువార్త సువార్త ఉండాలి. హల్లెలూయా. Gospel according to Shimi should be. ఆశ ఉన్న వాళ్ళు మీ పేరు పెట్టి గట్టి చెప్పండి ఒకసారి. Those who have the desire, keep your name and tell loudly. ఇది చాలా ఈజీ అండి. This is very easy. చేతిలో బైబిల్ పట్టుకొని బతకడం చాలా ఈజీ. It is very easy to hold నటన on Bible జీవితం and live. చాలా ఈజీ. Acting life is very easy. చాలా ఈజీ. Very easy. ఓ మత్తయి రాసింది చదవడం చాలా ఈజీ. It is very easy to read what Matthew wrote. మత్తయిలాగా బతకడము, But to live like Matthew, అది అయితలేదు కాబట్టి పాస్టర్ చెప్పారు. లేదు కాబట్టి ఏం చెప్తాం? because that is not happening, Pastor, I told. గ్రంథాలు తెరవబడతాయి అంటుంది బైబిల్. The books will be opened. Bible is saying ఆ గ్రంథము మీ పేరు మీద గ్రంథం ఉండాలి. there should be a book on your name. Hallelujah. ఉండాలి. It should be. లేకపోతే లేదు, If not, no. నరకమే. Hell only. ఎంత ఏడ్చినా నరకమే. No matter how much you cry, ఇట్లాంటి it's ఎన్ని hell. కుడికలు వచ్చినా నరకమే. Doesn't matter how many మీరు gatherings ఆది you came కాండంలో to. ప్రకటన గ్రంథం బైహార్ట్ చేసిన కంఠస్థ పట్టినా నరకమే. Even if you memorize and by heart from Genesis to Revelation, you'll go to hell. ఆ ఆశ మనకు ఉండాలి. You should have the desire. ఆ ఆశ మనకు ఉండాలి. You should have the desire. మీరు చాలా షాక్ అయ్యారేమో. I మళ్ళీ think you got చెప్తాము. shocked. Let's say మీ again. పేరు పెట్టుకొని గట్టిగా. Keep your name నేను and say అంటున్నాను కదా, loudly. షిమ్మి సువార్త ఉండాలి, ఉంది. I am telling Shimi's gospel should be. It is there. హల్లెలూయా. అల్వాల్ మారాలి, ఇండియా మారాలంటే ఇది జరగాలి. For Alval to change, India to change, this has to happen. అర్థమవుతుందమ్మా? Are you understanding? చాలా మందికి నా సాక్ష్యం తెలుసు. Many people know my testimony. హల్లెలూయా. Hallelujah. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఒకటే ప్రశ్న అడిగాను. I roamed to many. I went to many places. and asked only 2000 one question. సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. It's been 2000 years. 2000 సంవత్సరాల కన్నా అధికం అయిపోయింది సువార్త హల్లెలూయా భారతదేశానికి వచ్చి. Gospel came to India and it's been more than 2000 years. ఎందుకు భారతదేశం క్రీస్తు వలె మారలేదు? Why didn't India become like Christ? మతమును పట్టుకొని కూర్చున్నారు కాబట్టి. Because you're holding on to religion. అంతే, మతం పట్టుకొని కూర్చున్నారు. That's it. You're holding on to religion. క్రీస్తును పట్టుకొని వ్యాపారాలు, And with Christ you're doing బైబిల్ business. పట్టుకొని వ్యాపారాలు. You're holding on to Bible కానీ and doing క్రీస్తు business. లేడు భారతదేశంలో. But there's no Christ in అందుకే India. క్రైస్తవ దేశంగా మారలేకపోయింది. That's why it couldn't become the Christian హల్లెలూయా. country. Hallelujah. నమ్మాలమ్మా, ఒప్పుకోవాలి. You should accept it. హల్లెలూయా. Hallelujah. తోమా బైబిల్ పట్టుకొని రాలేదు. Thomas didn't come holding a Bible. తన శరీరాన్ని క్రీస్తు వలె తీసుకొచ్చాడు. He brought his body like Christ. మతము చంపడానికి రాలేదు. He didn't come to preach religion. క్రీస్తును చూపించడానికి వచ్చాడు. He came to show Christ. ధైర్యం అంటే అలాంటి సేవలు చేయాలి. If you are bornless, you అలా should do మనము that ministry. బ్రతకాలి. We should live like అంటే that. దాని అర్థమైంది, What does it mean? నీ సువార్త ఉండాలి. There should be your gospel. నీ సువార్త ఉండాలి There should be your అంటే gospel. అర్థమైంది, What does it mean? ప్రతిరోజు Every day క్రీస్తుతో with Christ నీకు అనుభవం ఉండాలి. you should have an experience. మత్తయికి ఉంది కాబట్టి సువార్త రాశాడు. Because Matthew has and he wrote the మార్కుకు ఉంది కాబట్టి సువార్త రాశాడు. Because Mark has and he చెప్పండి wrote it. మరొకసారి, ప్రతిరోజు Say every day. నాకు నా ప్రియునితో అనుభవం ఉండాలి. I should have an experience with నా my lover. ప్రియునితో అనుభవం ఉండాలి. I should have an experience నా with my ప్రియునితో lover. అనుభవం ఉండాలి. I should have experience with నా my ప్రియునితో lover. అనుభవం I ఉండాలి. should have experience with my నా lover. ప్రియునితో అనుభవం ఉండాలి. I should have experience with my ప్రతిరోజు lover. ఉండాలి. Every day should be.
Hallelujah. మాలో ఉన్న నొప్పిని అర్థం చేసుకోండి అమ్మా. Understand the pain in us. ఎందుకంటే ఏముంది 10 నిమిషాలు బోధలు చెప్పి పంపించడం ఈజీ మాకు. It is very easy to teach you 10 minutes. హల్లెలూయా. Hallelujah. కానీ అది కాదమ్మా నిజమైన క్రీస్తు సేవ. But that is not the real Christ. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాం. Even now we are saying the same. మనము పత్రికలుగా మారాలి. We should become the మనము letters. సువార్తగా మారాలి. We should become the gospel. మన గృహంలో మన పిల్లలు మొదటిగా చదవాలి. And our children in our houses should read us first. అది నిజమైన కుటుంబం. That is a real family. లేకపోతే శాపగ్రస్తమైన కుటుంబం. If not, that's a cursed family. హల్లెలూయా. Hallelujah. పుట్టి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టిస్తే కాదు కుటుంబాలు. Your family is not just శాపగ్రస్తమైన కుటుంబాలు మొదలవుతున్నాయి. The cursed families are starting. ఒక గొప్ప పాస్టర్ ఒక అనుభవం అభిషేకిస్తున్న పాస్టర్ ఒక మాట అన్నాడు. Very anointed pastor said one thing. క్రైస్తవులు ఈ రోజుల్లో To these days Christians, వివాహాలు చేసుకొని they are marrying దయ్యాలను పుట్టిస్తున్నారు and they are giving birth to demons. దయ్యాలను పుట్టిస్తున్నారు. They are giving birth to demons. హల్లెలూయా. Hallelujah. జాన్ అనోసికే ఆయన పేరు. His name అగ్ని is పెట్టి John పోయాడు Anosike. ఇండియాకి వచ్చినప్పుడు. When he came to India, he ఆయన burned కలిసాను fire and he నేను. went. హల్లెలూయా. I met him. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? Are you understand? వారు దయ్యం పట్టిన వాళ్ళ పిల్లలను పుట్టిస్తున్నారు. They are giving birth to children ఎందుకు? possessed with వాళ్ళ demons. వివాహమే దయ్యమ వివాహాలుగా మారాయి. Because their marriages are only demon possessed. ఎందుకు? Why? వాళ్ళ వివాహంలో క్రీస్తు లేడు. Because there is no Christ in the గర్ల్ marriage. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా మొట్టి గర్ల్ బాయ్ చూసుకొని ప్రేమలో పడి పెళ్లిళ్ళు ఈ రోజుల్లో. They just see the girl and boy and they fall in ఆ love. యవనస్తులకు చెప్తా నేను. I tell to my young people, చాలా మంది అన్న వివాహం చేసుకుంటారా? will you get married? చేసుకోండి. Get మా married. కుమార్తెలు అయితే ఒక మాట అంట. If it is our daughters, I will tell one thing. నాకు క్రీస్తు చూపి వివాహం చేపిస్తా అంట. You show me Christ in him, I will get you married. వాడు ఎంత చదువుకున్నాడో, Not what హైట్ how ఎంత much he ఉందో, studied. కలర్ ఎంత ఉందో, What is his height, what is his ఆ color. సైతాన్లు వద్దు మనకు. We don't want those devils. క్రీస్తును చూపి Show me the Christ. క్రీస్తులో ప్రేమను పడాలి. He should fall in love with Christ. అప్పుడు వివాహము నిజమైన ఆత్మీయ వివాహం అది. That marriage is a real అప్పుడు నీకు spiritual marriage. పుట్టే పిల్లలు దేశాలను మారుస్తారు. Then the children you give birth to వాళ్ళు change. పుట్టుక నుండి అభిషక్తులు అవుతారు. From the birth, the time వాళ్ళు of birth, పుట్టుక they'll be నుండి anointed. ప్రవక్తలుగా From the మారుతారు. time of birth, they'll be prophets. హల్లెలూయా. Hallelujah. శరీరంలో ప్రేమలు పడి Falling in love with శరీరాశలు తీర్చుకోవడానికి ప్రేమలు పెళ్లిళ్ళు చేసుకొని to fulfill the desires of flesh, you're getting married. ఏమంటారు సొసైటీని సంతోషపరచడానికి పిల్లలు పుట్టించుకొని To please the society, you're giving birth to children. ఒక క్రిస్టియన్ సమయేలు అని పేరు పెట్టుకుని మారుతుందా? And if you give a Christian name called Samuel, is it enough? ఒక్కసారి ఒక చెర్లపల్లి పోయి చూడండి ఎన్ని సమయాలు ఉన్నారు. Go to Cherlapalli and see how many Samuels. ఎంతమంది దావీదులు చెర్లపల్లి పోలీస్ జైల్లో ఉన్నారో చూద్దాం. Go and see how many Davids are in Cherlapalli jail. ఎందుకమ్మా? Why? మీరు సువార్తగా మారలేదు ఇంట్లో కాబట్టి. Because you didn't become gospel in your house. హల్లెలూయా. Hallelujah. మనం సువార్తగా మారలేదు కాబట్టి. Because we didn't become the gospel. హల్లెలూయా. Hallelujah. అందుకే శాపగ్రస్తంగా మారిపోయాం. That's why we became. Shall we take a decision? నిర్ణయం తీసుకుందామా? ఒక నిర్ణయం తీసుకుందామమ్మా. Shall we take a దేవా, decision? Lord, మత్తయి సువార్తనే కాదు, not just the gospel of నా Mark, సువార్త కూడా Matthew. బయటికి రాని నాయనా. And let my gospel దానికోసం also come నేను out. ఏం చేయాలి? What should I do for it? క్రీస్తుతో ప్రతిరోజు నడవాలి. I should walk with Christ every ఆయనతో day. ప్రతిరోజు నీకు అనుభవం ఉండాలి. Every day I should have experience అంటే with నువ్వు him. ఏం చేయాలి? What should you do for it? ప్రతిరోజు ధ్యానించాలి. Every day you should meditate. ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రజల నుండి వేరు చేసుకోవాలి. Every day you should separate yourself from ప్రతిరోజు people. నీ బంధువుల నుండి వేరు చేసుకోవాలి. Every day you should isolate నీ yourself భర్త from your భార్య relatives. పిల్లల నుండి దూరం చేసుకోవాలి. You should go. నీ You should ప్రియునితో isolate from your ధ్యానములో husband, వెళ్ళాలి. children, and go into meditation with your ఆ lover. ధ్యానము And that meditation నీకు ఇంకా లోతైన ప్రేమలో తీసుకెళ్ళాలి. It should take you to deeper. అది ధ్యానము And this meditation నీ స్వార్థగా మారాలి. should become your gospel. అప్పుడు చూడండి అమ్మా, మన దేశం మారదా చూడండి. Then you see, will our country not మన change? చుట్టుపక్కల ప్రాంతం మారదా చూడండి. Will our surroundings not change? హల్లెలూయా. Hallelujah. ఇది కాకుండా మాత్రం Without this, ఇది మీరు ఏమి చేసినా whatever you do, అది ఒక నటన, that is acting. అదొక అబ్సల్యూట్ నటన. It is an absolute అలాంటి acting. వారి గురించి మత్తయి సువార్త 7:21 రాయబడ్డది. About such people it is written in Matthew నీ 7 chapter నామంలో 21. మేము దయ్యాలను ఎల్లగొట్టలేదా? Didn't we cast out demons నీ in your name? నామంలో మేము సేవలు చేయలేదా? Didn't we do ministry in your name? దేవుడు అంటాడు, God is saying, దురాత్మలు పట్టిన వాళ్ళు మీరు, you're demon possessed people. దుష్టులు మీరు. You're wicked people. అది విన్నప్పుడల్లా నా గుండె గలగలగా కొట్టుకుంటుంది. మీకు ఎట్లుంటుందో నాకు అర్థం కాదు. Whenever I hear that, my heart shivers. I don't know how you feel. మీకు అది విన్నా కూడా భయం రావట్లేదంటే అమ్మ నిజము ఒక చాలా పరీక్షించుకోవాలి. Even after hearing that, if you're not అన్నలారా fearing for it, వింటున్నారా? పరీక్షించుకోవాలి. you should examine ఇవి yourself. నాకు భయం వస్తలేదంటే పరీక్షించుకోవాలి. If you're not scared, even అంటే after hearing మనసాక్షి that, you should చనిపోయినట్టే. examine. That means your conscience is ఆత్మ dead. లేనట్టే. There is no spirit in you. మనకు బయట వారికి సంబంధమే లేనట్టు.
there is no connection between us and outside వాళ్ళకి people. మనకి వ్యత్యాసం లేదు. There is no difference between us and outside. మంది అంటారు ఈ రోజు నుండి ధ్యానించే వాళ్ళుగా మారుతాం. How many of you will tell that from today onwards I ప్లీజ్ will చేతులు meditate? జోడించి అడుగుతున్నానమ్మా. I am joining my hands and హల్లెలూయా. asking you, ఈ hallelujah. నుంచి ధ్యానించే వాళ్ళుగా మారదాం. From today onwards let's become ఎప్పుడు the ones దాకా who meditate. Till when? మన సువార్తలు కనబడాలి. Our gospel should be seen. మన జీవితం సువార్తగా మారేదాకా Till our life become a అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం మొదలవుతుంది. only then a real Christian life will start. అప్పుడు మీరు చెప్పకుండానే ఆనందం ఆనందం అయిపోతుంది Then జీవితం. even before you say joy and joy, అప్పుడు it will మీకు be. తెలియకుండానే మీ శరీరం అద్భుతంగా మారుతుంది. Then without your knowledge your body మీ will become a జ్ఞానం miracle. అద్భుతంగా మారుతుంది. Your wisdom will become a miracle. మీరు దేశాలలో అద్భుతంగా మారుతారు. You'll become a miracle. కొన్ని విషయాలు దీని తర్వాత చూద్దాం. Let us see few things ఒక after this. ప్రశ్న నేను అడిగాను. I asked your question. ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి కొంచెం ధ్యానించుకున్నాం. వాక్యంలో కూడా చూద్దాం. We also meditated about it a little. హల్లెలూయా. Let us see the word మన also. సంఘానికి అది దేవుడు ప్రత్యేకంగా బయలుపరిచాడు. God revealed it specially to our పాత church. నిబంధన క్రొత్త నిబంధనకి వ్యత్యాసం ఏంది? What is the difference between the old covenant? ధ్యానంగా వినాలి ప్లీజ్. Listen very carefully. నేను మళ్ళీ చెప్తున్నాను. I'm telling again. ఇది ఏదో షిమ్మి నటన కోసం మాట్లాడుతున్నా అంటే మీరు ఏం చేసినా నాకు అనవసరం. If you think that the Shimi is talking because of acting, I don't care what you మీరు do. వచ్చి 10 రూపాయలు కానుకేసిపోతే మేము ఖుషి అయిపోతాం. If you come and give 10 rupees offering, we'll be happy. మోసకరమైన సేవలు. Those are deceptive ఇది అలాంటిది ministries. కాదు. But this is not like that. హల్లెలూయా. Hallelujah. మేమైతే ఎలా చెప్తామంటే How will we say? మీకు క్రీస్తు సంబంధం లేకపోతే మీ కానుకలు కూడా వద్దమ్మా అంటాం. If you don't have relationship with Christ, we don't. అవసరమే లేదంటాము. We don't want your offering. పౌలు అలానే అంటాడు. హల్లెలూయా. Paul is saying like that. అవసరమే లేదు. We don't even want your మాకు offering. కావాల్సింది మీరు. We want you. క్రీస్తుకు కావాల్సింది నువ్వు. Christ wants you. హల్లెలూయా. Hallelujah. అందుకే ఇక్కడ చాలా గట్టిగా మాట్లాడతాం. That's why we కీర్తన పరిచర్యలొద్దు. we don't want acting ministry. క్రీస్తు పరిచర్య We కావాలి. want Christ ministry. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు క్రీస్తు క్రీస్తే. Christ only. అయితే పాత నిబంధన చూసినట్టయితే So in the Old Testament, నటన. it is acting. ఎందుకు Why? ఎందుకు నటన? Why acting? పాత నిబంధన In the Old Testament, ఇట్స్ ఆల్ అవుట్ సైడ్. అదంతా బయట జరిగేది బాహ్యంగా ఉండేది. బాహ్య బా- ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఎక్స్టర్నలీ బాహ్యంగా ఏది జరిగినా గానీ ఇట్ ఈస్ అన్ యాక్షన్. అదొక క్రియ, ఒక యాక్ట్, అదొక క్రియ, ప్రిటెన్షన్, అదొక నటన, యాక్టింగ్, అదొక నటన, టెంపరరీ. అది తాత్కాలికము. హల్లెలూయా. అర్థమవుతుందా? Are you understanding? మళ్ళీ ఎట్లుంటది మన జీవితం మరి నటన అయితే? If it is acting, then how will our life be? నటనకు నిజమైన జీవితానికి వ్యత్యాసం ఏం తెలుసా అండి? You know what is the difference between the acting and the real life? నటించడంలో అలసట ఉంటది. There will be tiredness in the acting. ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేసి అలసిపోతున్నారు? How many of you are getting tired by praying here? ప్రార్థన చేసి అలసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వదిలే చేతులు. How many of you are here who are getting tired after praying? ప్రార్థన చేసి నేను అలసిపోతున్నా అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థన అంతా నటన అని. If you are getting tired by praying, that means your prayer is acting. సేవలు చేసి అలసిపోయిన వాళ్ళు ఎంతమంది uన్నారు? How many of you are here who are tired by doing ministry? అంటే సేవ అంతా నటననే. That means your ministry is acting. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన చేసి అలసిపోతున్నారు? How many of you are tired by doing prayer on knees? అంటే నటన. That means it's acting. మీరు ఏది చేసినా Whatever you అది do, మీకు అలసట కలుగజేస్తుందంటే that is tiring you. అదొక నటన. That is acting. ఇట్స్ అ ఫిజికల్ యాక్షన్. అదొక భౌతిక క్రియ. కానీ మీరు బైబిల్ చదివినట్టయితే But if you read the Bible, ఎలా ఉంది బైబిల్? how is Bible? దానియేలు ఉపవాసంలో వెళ్తాడు. Daniel goes into fasting. ఇంకా అధిక బలముతో బయటికి And వస్తున్నాడు. then more power is coming out. హల్లెలూయా. Hallelujah. ఏలియా ఎలా ఉరుకుతున్నాడంటే How Elijah is running. గుర్రాలు అలసిపోతున్నాయి. The horses are getting ఈయన tired. మాత్రం అధిక బలంలో But వెళ్ళిపోతున్నాడు. he is going with more power. అర్థమవుతుంది నేను చెప్తున్నది? Are you understanding what I'm telling? యెషయా ఏమంటాడు? What Isaiah said? నూతన బలమును పొందుకుంటావు. We will receive new నూతన strength. బలమును You పొందుకుంటావు. will receive new strength. హల్లెలూయా. Hallelujah. పక్షి రాజు వలె Like an eagle, పైకి వెళ్తావు. you'll fly higher and higher. హల్లెలూయా. Hallelujah. ఇది అనుభవం. మనం పరీక్షించుకోవాలి. ఇది We should examine ourselves. భౌతికంగా జరిగేదంతా నటన. Whatever happens on the outside, it's మీ acting. క్రైస్తవ చాలా మంది అంటారు అయ్యా అలసిపోయానయ్యా నా జీవితంలో. Oh, I'm tired in my life. అంటే పాస్టర్ మేమంటే భలే నటన చేసావమ్మా జీవితంలో అంటే. Then pastor, we say that you acted very well in your life. హల్లెలూయా. Hallelujah. అభిషక్తులను చూడండి. Look at the anointed అలసట ones. ఉండదు. There is no tiredness. బలము నుండి
అధిక బలము, They go from strength to మహిమ strength. నుండి అధిక మహిమ, Glory to glory. అభిషేకం పెరుగుతూనే ఉంటది. The anointing will keep growing. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను మాట్లాడుతున్న తప్పైతే మీరు చెప్పండి అమ్మా. What I'm talking is, if హల్లెలూయా. Tell me if I'm మీ talking జీవితం wrong. మీరు అలసిపోతున్నారా? are you tired in your ప్రార్థన life? జీవితం మీకు అలసట పెడుతుందా? Is your prayer life giving you ఉపవాస కోరికల tiredness? అలసట అవుతుందా? Are you getting tired in your fasting prayer? అంటే ఈ రోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, Today Holy Spirit God is telling you మనం clearly, చేసిందంత నటనమ్మా, whatever we did was మనం చేసిందంత నటన. whatever we did was acting. క్రీస్తు నుండి అయితే మాత్రం, If it is from Christ, అది ఆత్మ నుండి అయితే మాత్రం if it is from the Spirit, గ్యారంటీగా చెప్తున్నానమ్మా, surely మీలో I'm telling, అభిషేకం పెరుగుతుంది, the anointing in will మీలో you will బలము grow. పెరుగుతుంది, Strength will increase. మీలో ఆనందం పెరుగుతుంది. The joy in you will grow. ఎలాంటి ఆనందం? What kind of joy? కారణము లేని ఆనందం. The joy without reason. వేరే చెప్పండి కొడదాం. Louder. నాకు Hallelujah. ఎంత ఆనందం, మా అక్కలు ఇంటున్నట్టు అబ్బో, కారణం లేని ఆనందం. The joy without reason. హల్లెలూయా. Hallelujah. కారణం ఉన్న ఆనందం అంటే అది కూడా నటన ఆనందమే. If there is joy with reason, that is acting. హల్లెలూయా. Hallelujah. నటన ఆనందం తెచ్చేది ఎవరు తెలుసా? You know who will get సైతాను. this acting joy? Devil. సైతాను. Devil. కారణం లేని ఆనందం పరిశుద్ధాత్మ ఆనందం. But the joy without reason is the joy of Holy చెరసాలలో Spirit. ఆనందం పరిశుద్ధాత్మ ఆనందం. Joy in the prison is the joy in Holy తిండి Spirit. లేకున్నప్పుడు ఆనందం పరిశుద్ధాత్మ ఆనందం. Joy in hunger is the joy of డబ్బు Holy Spirit. లేనప్పుడు కూడా ఉన్న ఆనందం పరిశుద్ధాత్మ ఆనందం. Joy when you don't have money is a. ఆనందం ఉందా లేదా? Are you joyful or not? నటన జీవితం వద్దు. We don't want acting like. అందుకే పాత నిబంధన అంతా That's why Old Testament, ఒక నటనగా మారిపోయింది. it became an acting. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేదు కాబట్టి. Because there was no Holy Spirit. మతం అన్నది The religion, ఒక నటన, it's an acting. అది భౌతికమైనది బాహ్యమైనది కాబట్టి, Because it is on the అది outside. బయటికి చూపించే జీవితం కాబట్టి. It is a life that is shown outside. అర్థమవుతుందమ్మా? Are you understanding? అందుకే నేను చెప్తున్నాను, ఇంట్లో చర్చ్ లో ఎలా ఉందో జీవిత విధానం ఇంట్లో కూడా అలానే ఉండాలి. That's why I'm telling, the lifestyle in church should be the same in చర్చ్ లో our ఏమో house. రీబాషాకా బాబా ఇంత గొప్ప ఇంట్లో పోయినప్పుడు నటన. In church, you will lift up your voice. and అదే say, అగ్ని ఇంట్లో కూడా ఉండాలి, the same fire should be in your అదే house. ఆనందం ఇంట్లో కూడా ఉండాలి. The same joy should be in your house. అది పరిశుద్ధాత్మ ద్వారా వస్తది. That will come through Holy ఎప్పుడు Spirit. వస్తది? When will it come? ఎప్పుడైతే బయట ఉన్న యేసయ్య When the Christ who is inside, లోపల వెళ్తాడు, when he goes ఎప్పుడైతే inside, బయట ఉన్న బైబిల్ when the Bible of the నీ outside లోపల బైబిల్ గా మారుతుందో. will become the Bible. అందుకే పాత నిబంధనకి కృత నిబంధనకి That's why between the Old Testament and New అర్థము Testament, మారుతుంది, the meaning will change. ప్రక్రియ మారదు. Not the process. గుర్తుపెట్టుకోవాలి, You should remember. ప్రక్రియ మారదు, Not the process. అర్థము మారుతుంది. The meaning will change. అర్థమైందా నేను చెప్తున్నది? Do you understand what I'm telling? హల్లెలూయా. ధర్మశాస్త్రము మారదు. The law will not change. ఎందుకు? Why? అది నీతిమంది, ఇట్స్ రైచియస్. అది నీతి. ధర్మశాస్త్రం ఇట్ ఇస్ గుడ్, అది మంచిది. అది మంచిది, It's good. అది దేవుడిచ్చింది. God gave it. కానీ దాని But అర్థం మారుతుంది. the meaning will change. అవునా కాదా? Yes or no? మారుతుందా మారదా? Will it change or not? ఎన్ని చూద్దాం బైబిల్లో. ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ప్రకారం, Now according to law, according to Moses, హల్లెలూయా, ఏం జరగాలి? what should happen? ఆలయం కట్టబడాలి. The temple should be built. అవునా కదా? Yes or no? కట్టారా కట్టలేదా? Did they build or not? సొలొమోన్ కట్టాడా లేదా? Did Solomon build or not? భలే కట్టాడు. He built very మళ్ళీ nicely. ఏసే వచ్చి Then Jesus came. ఏమన్నాడు? What did he say? దీన్ని కూలగొట్టండి అన్నాడు, Now break this పడేస్తా temple. అన్నాడు. He said that I'll make this temple collapse. అర్థమవుతుందా? Are you understanding? హల్లెలూయా. Hallelujah. ఆలయం కావాలా వద్దా? Do we need the temple or కావాలి. not? Yes, we కానీ need. అర్థం కాలే. But the meaning they didn't అర్థము understand. వ్యర్థమైంది The కాబట్టి meaning went into vain. యేసు ఏం చేశాడు? కొత్త So నిబంధనలో what Jesus did in the New Testament, మీరే you are దేవుని the ఆలయము, temple of God. మీ శరీరమే Your body పరిశుద్ధాత్మ ఆలయము. is the హల్లెలూయా. temple of Holy Spirit. ఇక్కడ రాయబడింది, ఇందాకే చెప్పాను, చదవలేదా? Where is it written? Did you read or హల్లెలూయా. not? Hallelujah. అందరికి జాన్ 3:16 తెలుసు. Everyone knows John 3:16 only. ఫస్ట్ కొరింథియన్స్ 3:16 కూడా తెలవాలా. మొదటి కొరింథీయులు 3:16. అప్పుడే జాన్ 3:16 అర్థమైతది. Then only you will understand. హల్లెలూయా. John 3:16. మొదటి కొరింథీ 3:16. First Corinthians 3:16. తర్వాత Later హల్లెలూయా Hallelujah. 6:19. 6:19. హల్లెలూయా. Hallelujah. ఎవరం మనము? Who are we? దేవుని ఏం చేశాడు అక్కడ చెప్పండి? What did పరిశుద్ధాత్మ Jesus దేవుడు do? ఏం చేస్తున్నాడు అక్కడ? What the Holy Spirit God is doing? హల్లెలూయా. Hallelujah. యేసే ఏం చేస్తున్నాడు? What Jesus is doing? హల్లెలూయా. Hallelujah. బాహ్యమైన దాన్ని What is outside? మన లోపల అని చూపిస్తున్నాడు. He's showing that it is in you. సో ఇప్పుడు ఆలయం ఎక్కడ చెప్పండి? Now where is the temple? Tell me. తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ తెచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే 10 లక్షలు ఇస్తామంటే ఎంతమంది వస్తారు ఊరికి మందికి? Telangana government brought a scheme, and if you give your bank account, we'll give you 10 lakhs. How many people will come? లైన్ పెట్టి ఉరకలే ఎక్కాలి మనం.
గవర్నమెంట్ అది ఇస్తుంది అంటే లైన్ బట్టి ఉరకలే. Didn't we stand in line when government said that they'll give 10 lakhs? ఫస్ట్ ఎవరు అకౌంట్ ఇస్తే ₹1,00,00,000. If they who gives first account for them will give 1 crore. ఇది కూడా నటననే మీరు. Even that is this is acting. పాస్టర్ ఇటు జోక్ చేస్తున్నాడు, నిజం ఇస్తే నేను పోను అంటారు. Pastor is joking if they are not. గ్యారంటీ చెప్తున్నా, అట్లా స్కీమ్ ఉంటే ఎంతమంది వస్తుండే సంఘానికి ఈరోజు రాకపోతుండే. Surely I'm telling you, if such schemes బాధకరం అది. will come to church. హల్లెలూయా. సంఘం అనే కాదమ్మా, పాస్టర్ అట్లా తయారయ్యారు, అందుకే చెప్తున్నాను. Not just church but even pastors became like that. That's why. హల్లెలూయా. Hallelujah. అందుకే చెప్తున్నా, మా పాస్టర్ అయ్యాలంతా అయింది. గవర్నమెంట్ ఎమ్మెల్యే పిలిస్తే చర్చ్ కూడా వదిలేసి వెళ్ళిపోతారు సార్లు. Even the pastors are also like that. If MLA is calling, they leave the అంత church. and డబ్బు go. పిచ్చి సంఘ కాపర్లు ఎట్లుంటే సంఘం ఎట్లుంటుంది మళ్ళీ. If the shepherds are like that, then how will be the అడుక్క church? తినే సంఘాలు మొదలయ్యాయి ఈ రోజుల్లో. Begging churches have started. అన్ని నటన. హల్లెలూయా. Everything is acting. హల్లెలూయా. Hallelujah. ఎవరమ్మా యేసు ఆలయము? Who is the temple of Jesus? ఎవరు పరిశుద్ధాత్మ ఆలయం? Who is the temple of the Holy నేను Spirit? అని అనాలి. I am. నేను I am. అట్లా అనకపోతే అంటలేరు కాబట్టి ఆ రోగాలు సంసారం పెట్టుకున్నాయి లోపల. Because you're not saying like that, the sicknesses are harboring ఎలా in you. చెప్తారంటే, నాకు ప్రాబ్లం ఉందయా, నాకు క్యాన్సర్ అంటాయా. I have problem. అంత ప్రేమతో అంటే క్యాన్సర్ రాదు పెళ్లి చేసుకోవడానికి, If you are so సంసారం in love with పెట్టుకోవడానికి. it, won't they come to చెప్పాలి, ఇది you? క్రీస్తు ఆలయం, You should say ఇది క్రీస్తు గుండె, there is a heart of ఇది Christ. క్రీస్తు. అప్పుడు అన్నప్పుడు వెళ్తాయి, లూజ్ మోషన్ నుండి వెళ్ళిపోతాయి అన్ని. When you say it will go through the loose motion. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను మా యూత్ అట్లా మా మ్యాగీతో మాట్లాడుతున్నా నిన్న. I was ఇగో talking to కొంతమంది my- ఉంటారు, There are few people. ఉపవాసం మొదలైనప్పుడు రోగం వస్తుంది, అయిపోయిన తర్వాతనే పోతుంది చూడన్న. They'll be sick when the fasting prayer start, and when it is over, then only the sickness will go. అంటే ఏడికెళ్ళి వచ్చింది ఆ రోగం? From where did the sickness come? ఉపవాసం మొదలైనప్పుడు వస్తుంది, అయిన తర్వాత పోతుంది. It will come when the fasting prayer start, and it will go when the fasting ఏడికెళ్ళి prayer వచ్చింది start అమ్మ over. రోగం అది? From where did the sickness come? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? From where did it come? లోపల ఉన్నాడు నీ భర్త, Your husband is inside, right? నీ సంసారం Your family. అక్కడ నుండి వచ్చింది. అక్కడికి చూడకండి అమ్మ. It came from there. హల్లెలూయా. And there. మనము ఆలయాన్ని చెడగొట్టుకున్నాం, We are spoiling our temple సైతాన్ని కూర్చోబెట్టుకున్నాం. and made the devil sit inside. ఇక్కడంతా సైతాన్ తలంపులే. All here, everything is with వాడే devil's thoughts. ఏలేవాడు. He is ruling. ఎలా వెళ్తాడమ్మా? How will he rule? చెప్పండి, ఎలా వెళ్తాడు? Tell, how will he rule? ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాడు. Whenever he wants, he will rule. అట్లనే కాదు చెప్పండి అమ్మా ఈ రోజుల్లో. Isn't it like that today? హల్లెలూయా. Hallelujah. తిక్కలేస్తే ఆ స్విచ్ ఆన్ చేసేస్తాడు, అయిపోయింది, రోగం వచ్చి కూర్చున్నాం ఇంట్లో. He will on the switch and you will be sick and you will హల్లెలూయా. Hallelujah. అమ్మా లైఫ్ కవరేజ్ చర్చ్ ఎలా చెప్పాలి? How shall life go to church say? ఏ రోగమా, Hey sickness. ఎవరి ఆలయం తెలుసా ఇది? Do you know whose temple is this? ఎవరి బిల్డింగ్ తెలుసా ఇది? Do you know whose building is గెట్ this? అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Yes, sir. బయటికి పో. ఇది దేవుని This ఆలయం. is the temple of God. ప్రతిరోజు మనం ప్రకటించాలి, Every day we have to declare. ప్రతిరోజు మనం సాధకం చేయాలి. Every day we have to practice. హల్లెలూయా. రోగాలు వెళ్ళిపోతాయి, The sickness will go. నువ్వు ఏలవానిగా You మారుతావు. will become ruler. మీ చర్చ్ ఎక్కడమ్మా? Where is your church? అక్కడ ఉంది వెస్ట్ వెంకటపురంలో. It is in the West Venkatapuram. అందుకే వెస్ట్ వెంకటపురం చర్చ్ లో దయ్యాలు లేవు. That's why there are no demons in the West Venkatapuram church. హల్లెలూయా. Hallelujah. ఏడ్పులు లేవు ఇక్కడ. There are no sorrows. హల్లెలూయా. Hallelujah. అందుకే చాలా మంది చర్చ్ కూడా వదిలిపోతున్నారు. That's why many people are leaving church and భర్తలు going. తీసుకొని వెళ్ళిపోతున్నారు. Their husband is taking and going. భర్త అంటే పక్కలోడు కాదు, లోపల ఉన్నాడు. Not the one beside, but the one who is అదే inside. మనకు వచ్చిన ప్రమాదం అంతా. That is the danger. with us. శరీరములను భర్తలు భార్యలుగా చేసుకున్నాం, We made the people in the flesh as కానీ our wives బైబిల్ and husbands. ఏమంటుందమ్మా? But what the Bible is saying? ఎవరమ్మా నీ ప్రియుడు? Who is your lover? ఎవరమ్మా నీ భర్త? Who is your husband? ఎవరమ్మా నీ తండ్రి? Who is your father? నీ సృష్టికర్తనే నీ భర్త. Your creator. రోషం ఉండాలమ్మా, You should have the zeal. ప్రేమ You ఉండాలమ్మా. have the love. హల్లెలూయా. Hallelujah. ఇదే నిజమైన ఉజ్జీవం మొదలైంది ఈ సంఘంలో. The real revival has started in ఏంది the church. ఉజ్జీవం పేరు? What is the name of the యేసు revival? క్రీస్తుతో ప్రేమ, Love with యేసు Jesus క్రీస్తు Christ. పైన ధ్యానము. Meditation on ఆయననే Jesus నా Christ. భర్త, He is my husband. ఆయననే నా తండ్రి, He is my father. ఆయననే నా తల్లి. He is my mother. హల్లెలూయా. Hallelujah. ఒక్కసారి వెళ్ళండి. హల్లెలూయా. Once you go, ప్రైమ్ మినిస్టర్ ఇంటి బయటికి పోయి మేరకు ప్రైమ్ మినిస్టర్ కో మిల్నా హై అని చెప్పండి. go to the house of Prime Minister and tell that I want to meet Prime Minister. గన్నులు పట్టుకొని వస్తాడు ఇతను. They will come holding on. అది ఎంత అద్భుతం అంటే, it is so one. మేము కొన్ని రోజులు ఎవరు నేను నవీన్ పోయినాం కదా ఢిల్లీకి. I and Naveen went to Delhi. నాకు అద్భుతం ఏమనిపించింది అంటే, What surprised me అందరు was చూపిస్తున్నారు ఇల్లు, మినిస్టర్ ఇల్లు అనే చూపిస్తున్నారు. they're showing us the houses of ministers. ఎప్పుడైతే నరేంద్ర మోదీ ఇల్లు వచ్చిందో, When Narendra Modi's house came, ఏం చెప్పాడు గుర్తుందా నవీన్? what did he say? You remember? నడిపెట్టుడు ఏమంటాడు అంటే, The one who was taking us. ఉదర్ దేకోబినే అంటున్నాడు. అక్కడ అసలు చూడొద్దు. మేము ఆశ్చర్యపడ్డాం ఎందుకు అన్న. surprised. Why? ఫోటో కెమెరా నుంచి లగావను. కెమెరా కింద పెట్టు. అర్థమవుతుందా? Are you understanding? హల్లెలూయా. Hallelujah.
ఉదర్ దేకో భీ మత్ ఫోటో భీ మత్ లో. అక్కడ అసలు చూడొద్దు, ఫోటో కూడా తీసుకోవద్దు. ఏంది సెక్యూరిటీ? What kind of security is this? హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? Are you ఏదో understanding? ప్రోటోకాల్ ఉంటది. There will be some protocol. ఆ నియమం ఉంటుంది. మినిస్టర్ ఇల్లది. That is the house of a minister. పాపం అడిగే ఛాన్స్ కూడా లేదు. నేను మే జాకే మిలేగా. నేను వెళ్ళి కలవచ్చా అని కూడా అడిగే బయట అవకాశం నుండి లేదు. బయటికి షూట్ చేసేస్తారు. From outside they'll shoot you and హల్లెలూయా. Hallelujah. నీ ఆలయంలో ఎవరున్నారమ్మా? Who is in your temple? నీ ఆలయంలో ఎవరున్నారు? Who is in your temple? ఆ బిల్డింగ్ లో నరేంద్ర మోదీ సార్ ఉన్నారు. In that building Narendra Modi sir. బిల్డింగ్ ని చూసే అర్హత కూడా లేదంట ప్రజలకు. People don't even have the are not even worthy to look at the building. అర్హతని కాదు, వాళ్ళకు డౌట్ వస్తే కొట్టేస్తారు వాళ్ళు. Not worthy, but if they doubt you they will kill you. మీరు ఫోటో తీస్తున్నారు, వాళ్ళకు నువ్వు గన్ను తీసుకున్నట్టు అనిపిస్తే కొట్టేస్తారు వాళ్ళు. You're clicking a photo, but if they feel like you're taking out a gun they'll kill you. అద్భుతమా కాదా? Isn't it ఆ amazing? ఆలయంలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. In that temple there's prime minister. నీ ఆలయంలో రోగం ఎలా వచ్చింది? How did sickness come into your temple? హల్లెలూయా. అర్థం అయితలేదమ్మా. ఆత్మ విషయాలు అర్థం కావు. You don't understand the spiritual things. అదే అంటుంది బైబిల్లో. That's what the Bible is saying. ఆత్మ విషయాలు అర్థం కావు. You don't understand spiritual నిన్ను things. చూడాలంటే To look at you అర్హత ఉండాలి ఒకరికి. one should have worthiness. హల్లెలూయా. Hallelujah. రోగం రోడ్ నుండి పారిపోవాలి. The sickness should run away from outside. హల్లెలూయా. Hallelujah. రోషం ఉన్న వాళ్ళకన్నా Only for the ones who are రోషం zeal. ఉన్న వాళ్ళు ఎలా Only మాట్లాడగలుగుతారమ్మా? the zealous ones can talk like this. రభషకల్లారా బాబా. ఏం బోధించాలి అర్థమైతలేదమ్మా. I'm not understanding what I ఎందుకంటే నటన జీవితంగా అయిపోతుంది. because our lives are becoming acting. క్రీస్తుతో జీవితం కనబడాలి. The life నీ with Christ శరీరంలో should be కనబడాలి. seen. It should be seen in your body. మహిమ నీ శరీరంలో కనబడాలి. Glory should be seen in your నటన body. కాదు, నేను చెప్పడం కాదు. Not acting, not మహిమ what I'm కనబడాలి. saying. Glory should be seen. రోగం కనబడకూడదు. The sickness should not be seen. ఏడుపు కనబడకూడదు Not నీకు. your crying. ఆశ ఇదే అమ్మా. This is our desire. అల్వాల్ ప్రాంతంలో In Alwal, మా పిల్లలు, our children, మా కుమార్తెలు, our daughters, మా కుమారులు, our sons, తల్లులు, our mothers, తండ్రులు, our fathers, అక్కలు, our sisters, అన్నలు our brothers, ఈ విధానముగా బల్ల గుద్ది మాట్లాడాలి. they should speak like this. నటన సేవలు ఆగాలి అల్వాల్లో. The acting ministry should start. మీ నుండి in Alwal. నిజమైన సేవలు మొదలవ్వాలి. And the real ministry should start. ఎంతమందికి from you. ఆశ ఉంది? గట్టిగా హల్లెలూయా చెప్తాం. How many of you desire? Say loud hallelujah. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. God will satisfy the soul that ఆశ desires. లేని ప్రాణాన్ని దేవుడు తంతాడు. And the soul that doesn't desire, God will kick you. అది కాదమ్మా ఆలయము. That is not the temple. నేను I am. Hallelujah. నేను ఆలయము. I am the temple. మళ్ళీ ఎందుకమ్మా ఇంత ఆనందం సంతోషంగా అనిపిస్తుంది నీకు? Then why there is so much of joy and happiness? నా ఆలయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ విన్నావా? Did you listen to the praise and worship in my temple? నా ఆలయంలో ఆరాధన విన్నావా? Did you listen to the worship in my ఈ రోజు స్పెషల్ మీటింగ్ ఉంది నా ఆలయంలో. Today there is special meeting in my temple. ఈ రోజు మా స్పెషల్ మీటింగ్ ఉంది నా ఆలయంలో చర్చిలో. Today in my church, in my temple, there is a special meeting. స్పెషల్ గెస్ట్ ఈ రోజు వాక్యం చెప్పడానికి వచ్చేది. A special guest came to preach word. పరిశుద్ధాత్మ దేవుడు. Holy Spirit God. Hallelujah. అయ్యో ఈ ఆలయం కాదు. Not this temple. ఆత్మ విషయాలు అర్థం కావు. అయితే ఒక మాట చెప్తాం. యేసును సిలువ వేయడం ఏంది మళ్ళీ? Then what is crucifying Jesus? ఇది ఒక ప్రత్యేకమైన క్వశ్చన్. అక్క యేసుకి ఎప్పుడు అక్క సిలువ వేశారు? This is a special question. When did they crucify Jesus? 2000 సంవత్సరాల క్రితం యేసుకు సిలువ వేశాం. హల్లెలూయా. వాళ్ళు వేశారు మన మనుషులు. హల్లెలూయా. They crucified వాళ్ళు Jesus వేశారు. before హల్లెలూయా. 2000 years. హల్లెలూయా. Hallelujah. కానీ మన పరిశుద్ధాత్మ చెప్తుంది ఏంది? Now what the Holy Spirit God is saying? బాహ్యకంగా జరిగినంత నటన. Now whatever happened outside అది is మతము. enacting. That is a religion. అది మతము. That is a religion. హల్లెలూయా. అయితే కృత నిబంధనలు అన్ని లోపల జరగాలి. Now in New Testament everything should happen అయితే inside. హెబ్రీ 6:6 ఏమని రాయబడ్డది? దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఇది దేవుని మాటలు, నా మాటలు కాదు. These are the words of God, not my పరిశుద్ధాత్మ words. మాటలు. The words of Holy Spirit. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యను What are they doing to Jesus? మళ్ళా Again సిలువ వేయుచున్నారు. ఇదేందయ్యా? 2000 సంవత్సరాల క్రితం వేసేసారు కదా సిలువలో. they already crucified him before 2000 years. చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. ఇది మత పిచ్చి పట్టిన వాళ్ళ జ్ఞానము. This is the knowledge of the religious people. ఇది నటన చేసే వాళ్ళ జ్ఞానము. This is the knowledge of the acting అవునా people. కాదమ్మా చెప్పండి. Yes or no? Tell me. మత్తయి సువార్త చదువుకుంటే మనం బూతుల్లాగా దయ్యాలాగా బ్రతుకుతే నటన కాదు. If you read the Gospel of Matthew and live like demons, is it not acting? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? What is happening here? సిల్వకేస్తున్నాము. We are crucifying Jesus. ఎంతమంది ఇక్కడ యేసుని సిల్వకేస్తున్నారు? How many of you here are crucifying Jesus?
ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వాళ్ళు తమ విషయములో దేవుని వీళ్ళంట. ఎవరు వీళ్ళు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం దొరికింది, ప్రత్యక్షత దొరికింది, ఇలాంటి దైవజనులు దొరికారు, లోతైన మర్మాలు మన చెవులు విన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి అన్య భాషలు దొరికాయి. అన్య భాషలు ఈ లోక భాషలు కావు. రాబోయే యుగము అదే అంటుంది కదా, ఏమంటున్నారు? ద పవర్ ఆఫ్ ద కమింగ్ ఏజ్. రాబోయే యుగం యొక్క ప్రభావమును అనుభవించిన వాక్యము అనుభవం, దివ్యమైన వాక్య అనుభవం ఉంది వాళ్ళకు. They have the experience in the divine word of హల్లెలూయా. God. Hallelujah. ఇవన్నీ కలిగి కూడా Even after having all వెనక్కి this, తిరిగిన వాళ్ళు, the ones who turn back, శరీరం వైపు తిరిగిన వాళ్ళు, the ones who turn to flesh, శరీరాశలు చూసిన వాళ్ళు, the ones who looked at the desires of flesh, లోకరీతి వాటి పైన ధ్యానము పెట్టిన వాళ్ళు, those who put their focus on the worldly things. హల్లెలూయా. Hallelujah. పౌలు వలె వీళ్ళు బ్రతకలేదు. They didn't live like Paul. పౌలు వెనకకి తిరిగిన వాడు కాదు. Paul didn't turn back. ఆయనకు మరణ భయం వస్తే When the fear of death came to him, మరణానికి సవాలేసిన వాడు. he challenged the death. నువ్వు మరణాంతో భయపడిపిస్తావా? Oh death, will you scare me? అరే మరణం అంటే నాకు లాభము రా అన్నాడు. Death is gain to me. దెబ్బకు బాడిపోయేది మరణము. And with that the devil అర్థం చేసుకోండి. ran away. బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు గట్టిగా అరవడం కాదు సేవ. Ministry is not screaming when you're healthy. రోగం వచ్చినప్పుడు కూడా అగ్ని ఆరకూడదు. The fire should not quench when అగ్ని you're sick ఆరకూడదు. also. The fire should not quench. డబ్బు ఉన్నప్పుడే హల్లెలూయా కాదమ్మా. Don't hallelujah when you're జాబులు money. వస్తేనే థాంక్స్ గివింగ్ మీటింగ్లు కాదమ్మా. Don't get Thanksgiving meeting when you get డబ్బు job. ఉన్నా లేకపోయినా, Show your money or not. ఈ తిననికి తిండి ఉన్నా లేకపోయినా, Show your food to eat or నీలో not. అగ్ని ఆరకూడదు. The fire should not quench you. నీలో ఆనందం తగ్గకూడదు. The joy should not go down. అది నిజమైన క్రైస్తవ జీవితం. That is real Christian అందులో life. నటన లేదు. There is no acting in this. కానీ వీరు తిరిగిన వాళ్ళు. But these people turn back. పరిస్థితి ఎట్లా ఆడుకుంటది అంటే అది ఉంటుంది చూడండి. ఏమాట అది? తోలు బొమ్మలాట. కరెక్ట్. హల్లెలూయా. Hallelujah. సైతాన్ ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకుంటాడు మనతో. The devil will play with you. హల్లెలూయా. Hallelujah. అవునా కాదమ్మా? Yes or no? బాధ కలగాలి మనకు. You should get hurt చెప్పండి. by this. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? What kind of people are these? మాట ఒక్కటి, They will say one పాట thing. ఒక్కటి, They'll sing one thing. ఆరాధన ఒక్కటి, They'll worship one thing. కానీ But 10 నిమిషాలు పట్టదు. within ఈ 10 minutes. మీటింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు పట్టదు. After this meeting వెనకకి within 10 తిరిగిపోతారు. minutes they'll turn అదే back. బలహీనపు మాట, The same weak words. అదే డాక్టర్ల దగ్గర తిరుగుడు, They'll go to the same అదే doctors. డబ్బు పరిశాని, The same tension అదే of money. ఏడుపు, The same అదే cry. భర్త భార్యలను ఇబ్బంది పెట్టడం, బూతులు తిట్టడము, The same issues with అదే పిల్లల్ని రుద్దడము, పిల్లలు పెద్దల్ని రుద్దడము. The same they'll rub on children ఇది and elders. నరకము జీవితము. This is hellish వీళ్ళు life. ఏం చేస్తున్నారు అని దేవుడు అంటున్నాడు. Now God is asking, what are they doing? యేసేను They are సిలువకు అప్పగిస్తున్నారు ఒకటి. one thing, they are crucifying Jesus again. కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? But where all this మీ is గొడవలన్నీ happening? ఎక్కడ జరుగుతున్నాయి? Where all your fights are మీ happening? బూతులన్నీ ఎవరు వింటున్నారు? Who is listening to your abusive words? కాదు, అదే నెక్స్ట్ వర్డ్ ఏమని రాయబడింది? మల్ల సిలువకు అప్పగిస్తూ మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక. ఆయనను అవమానపరుస్తున్నారండి. నటన. హల్లెలూయా. Acting. హల్లెలూయా. Hallelujah. ఎట్లా అంటామా? How? పబ్లిక్ గా, బాహాటముగా. మళ్ళీ నటన ఎట్లుంటది అంటే ఏడుపే ఏడుపు. అమ్మా నా యేసు సిలువకేసిరే, నా యేసుని చంపిరే అని నటన. You act. అవునా కాదమ్మా? Yes or no? హల్లెలూయా. Hallelujah. మీ మనస్సాక్షి మాట్లాడుతుంది, నేను కాదమ్మా. Your conscience is speaking. Not నటన కాదా? Isn't it acting or not? నెలకు ఒక్క రోజే ఏడుపు వచ్చేది సెక్షువల్ వేశారని. Or will you cry once in a month that హల్లెలూయా. Jesus? బల్ల తీసుకుంటే ఏడుపులు వస్తున్నాయి. When you're taking communion, you're నా crying. యేసుని చంపిర్రు. They killed my Jesus. నటన కాదా? Is it not acting? మళ్ళీ ప్రతిరోజు నువ్వు చంపుతున్నది, Then what is that you're killing ప్రతిరోజు every ఆయన day? అవమాన పాలు చేస్తున్నది. What is it you're insulting every ఇదమ్మా day? మనం చేస్తున్నాం. This is what we are ఇది doing. సరిపోలేదని
దీనిపైన సేవలు, దీనిపైన సేవలు, దీనిపైన బిల్డింగ్లు, ఇంకా అవమానపరుస్తాం, ఇంకా అవమానపరుస్తాం. ఇదమ్మా సైతాన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నీలో క్రీస్తు జన్మించాడో, ఎప్పుడైతే బయట ఉన్న క్రీస్తు నీ లోపల రాడో, ఎప్పుడు బయట ఉన్న బైబిల్ నీ లోపలికి పోదో, అప్పుడు దాకా నీ జీవితం నటన. అంటే ఆ నటన జీవితం యేసును సిల్వేస్తున్నది. నువ్వు బాటముగా ఆయనకు సిగ్గుపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు. Publicly you are insulting him and mocking him. ఆయన బాధ కాదే. Still we are not hurt by it. సేవలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. We have ministries, we have businesses. నేను టైంకి బైబిల్ చదువుకుంటున్నా చాలు. On time I'm reading Bible. నేను చెప్తున్నాను, మా నమ్ముతారా ఏమంటారు, తిట్టుకుంటారా ఏమో నాకు తెలియదు. You believe or not, or దేవుని వాక్యము నిన్న నేడు నిరంతరం ఒకటే. But the word of God is దానితో ఆడుకోకూడదు. Don't play with it. ఆడుకోకూడదు. Don't play with it. నేనైతే ఇది చెప్తాను. I will tell this thing. మీరు మత్తయి గురించి మాట్లాడతారా? Will you talk about Matthew? ఫస్ట్ ఆయన లాగా బ్రతకండి. First live like him. పౌలు లాగా మాట్లాడాలి ఉందమ్మా. Do you want to talk like Paul? యవనస్తులకుంటది సేవ చేయాలి, సేవ చేస్తా, బైబిల్ పట్టుకో సేవ చేస్తా. Young people want to serve God. ముందు పౌలు లాగా బ్రతుకు, తర్వాత పౌలు గురించి మాట్లాడతా. First live like Paul and then we will. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు వలె బ్రతుకుదాం, అప్పుడు క్రీస్తు గురించి సేవ చేద్దాం. First live like Christ and then you serve. వ్యాపారాలు కాదు, not the business. మీ గృహాల వ్యాపారాలు కాదు, not business in your house. నరకం అయిపోతున్నదమ్మా. It is becoming hell. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకు వెళ్దాం అమ్మా పరలోకానికి? Why should we go to heaven? పరలోకం వెళ్ళాలని ఉందన్నా, యేసయ్య ఒక్కడే తీసుకుపోతాడంట, అందుకే పట్టుకున్నా యేసయ్యను. I want to go to heaven and now Jesus only. వాడుకుంటున్నా యేసయ్యను, వాడుకుంటున్నా. I am using Jesus. ఆ చర్చికి పోతే బాగుపడతారన్నారు. They said that if I go to అంటే the church చర్చ్ కోసం రావట్లేదు చర్చికి, that means you are not coming to the church. వాడుకుంటున్నారు చర్చిని. You are using the ఆ church. పాస్టర్ అయ్య ప్రేయర్ చేస్తే బాగైతదంట. If that pastor prays it, వాడుకుందాంలే పాస్టర్ ని. let us use the pastor. ఎంతేనా కాదమ్మా చెప్పండి? ఉపవాస కోడికలు పోతే మనం బాగా అవుతామంట. We will become well if we go to fasting prayers. అందుకే ఉపవాస కోడికలను కూడా వాడుకుందాం. That's why let us also use the fasting prayers. దరిద్రంగా చేసింది సైతాన్ మన బ్రతుకులను. బైబిల్ వాడుకుంటున్నాము, you are using the Bible. చర్చిని వాడుకుంటున్నాము, using the church, పాస్టర్ ని వాడుకుంటున్నాము, using the pastor. ఇంకా యేసయ్యనే వాడుకున్న వాళ్ళకి ఇదెంత? To the ones who use Jesus, what is this? బాధగా అనిపిస్తుంది కదా మా మాటలు. These words are hurting you, right? మంచిది, ఇది ఒక దీవెన. It is good. That's a దేవుని కృప. It's a grace of God. హల్లెలూయా. Hallelujah. సుత్తే వలె పడుతుందా అంటే అది దేవుని కృప. If it is falling upon you like a hammer, it is పడతలేదంటే grace ఆల్రెడీ of God. నరకం వెళ్ళిపోయినట్టే మన బ్రతుకు. If it is not hitting you, that means your life is హల్లెలూయా. already in hell. తీర్పు మొదలైన తర్వాత When the judgment ఇది starts, తీర్పు సంవత్సరము. there is a year of ఏ judgment. సమయమైనా వికెట్ అవుట్ అవుతుంది. At any time the wicked might go out. చెప్తున్నామా లేదా? వికెట్ అయిపోయిన తర్వాత ఏం ఏడుస్తాం, ఏం చేస్తాం? After you die, what will you cry? హల్లెలూయా. What will you do? పాత నిబంధన అప్పుడు దాకా Till the time of Old Testament, అందరు ఎక్కడ? where everyone కొండల were going, వైపు, to the mountains, యెరూషలేము వైపు, towards Jerusalem, పరలోకము వైపు. towards heaven. యేసు వచ్చి ఏం చెప్పాడు? But what did Jesus మళ్ళీ అర్థం say? మార్చేశాడు. Again he changed the ఆలయం అర్థం ఎలా మార్చాడు? How he changed the meaning of temple? ధర్మశాస్త్రం అర్థం ఎలా మార్చాడు? How he changed the meaning of law? దేవుని రాజ్యం కూడా అలా మార్చేశాడు. That's how he changed the kingdom ఆయన of God. ఏమంటున్నాడు? What is he saying? ఇదిగో Yeah. దేవుని రాజ్యము ఎక్కడుందంట? Where is the kingdom of లూకా God? సువార్త 17:21లో, In Luke chapter 17 verse లూకా 21. సువార్త 17:21 Luke 17:21. ఏం చెప్తున్నాడు? What is he saying? ఎందుకనగా ఆ, ఇదిగో దేవుని రాజ్యము ఆ, మీ మధ్యనే ఉన్నది గనుక ఆ, ఇదిగో ఇక్కడ దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడనని ఇక్కడనని, అదిగో అక్కడనని ఇక్కడ అక్కడ చెప్ప వీలు పడదని వాళ్ళు నటించే వాళ్ళు. those people are acting ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ కాదు, not here and there, ఇక్కడే. here, ఎక్కడక్క? where, ఇక్కడే. yeah, దేవుని రాజ్యం ఎక్కడక్క? where is the kingdom of God? ఆకాశము కాదు, not in the ఇక్కడ. here. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసే శిక్ష ఎక్కడమ్మా? Where is the యేసే punishment of సిలువ ఎక్కడ Jesus? వేయబడ్డాడు? Where was Jesus crucified? ఎక్కడ సిలువ వేయబడ్డాడమ్మా? Where was he crucified? గోల్గొత్తా పర్వతం. On the mountain. గోల్గొత్తా అంటే Golgotha means మీ తల, your skull. స్కల్. మీ కపాలం. గోల్గొత్తా అర్థమైందమ్మా? What is the meaning of Golgotha? కపాలం. ఏందంట అర్థం దాంది? కపాలము. కపాలం అంట. కపాలం అంటే తల, skull. ఈ కప్పే. హల్లెలూయా. The skull. ఇక్కడే పడ్డాడమ్మా సిలువ. Here he was crucified. ఇజ్రాయెల్ ప్రజలు కాదమ్మా వేసింది, Not the people of నీ Israel. తలంపులమ్మా, Your thoughts. మన తలంపులమ్మా. Our thoughts. ఇక్కడ సిలువ వేసిందమ్మా. Here we crucified. ఒక్కసారి కాదమ్మా, Not just once. ప్రతిరోజు చేస్తున్నావు. Every day you're crucifying. సిగ్గుకరంగా చేస్తున్నావు ఆయన రక్తాన్ని. You're making his blood shameful. కానీ But
నటన జీవితానికి ఇష్టం కదా, వాళ్ళ మీద బ్లేమ్ చేయడం, వీళ్ళ మీద బ్లేమ్ చేయడం. Acting life likes to blame on others. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ టార్చ్ తీసుకొని తలలోకి వచ్చింది. Today Holy Spirit took a torch and came into your head. ఈ రోజు ఇప్పుడు దాకా అయిపోయింది, గేమ్ ఖతం. Now the game is over. ఆమె అయినా ఈయన ఇల్లే. He, she, it's no more like that. ఇక్కడ సిలువ పడ్డాడు గోల్గొతా పర్వతం అంటే. Here Golgotha mountain means here he was crucified. Hallelujah. బైబిల్ అంటుంది నువ్వే దాని సిలువ వేసేయకు. Bible is saying that you ఎవరు crucified సిలువ my వేసిన వాళ్ళు? Jesus. Who are they? ఆయనను వాడుకుంటున్న వాళ్ళు. Those who are using సంఘాన్ని వాడుకుంటున్న వాళ్ళు. those who are using the church. ప్రార్థనను Those వాడుకుంటున్న who are వాళ్ళు. using the prayers. చేతులను బైబిల్ ని వాడుకుంటున్న Those who are వాళ్ళు. using the Bible in the ఆశ hand. అంతా లోకరీతిమైనవి. The desire is worldly ఆ desire. ఆశను తీర్చుకోవడానికి వాడుకుంటున్నావు యేసయ్య. And to fulfill that worldly desire నేను you are తప్పు using చెప్తున్నానంటే Jesus. నన్ను రాలేసి కొట్టండి. If I'm telling wrong you కానీ మీ stop me. మనస్సాక్షిని మీరే But చూసుకోవాలి. look at your మీ conscience. మనస్సాక్షి మీతో Your మాట్లాడుతుంది. conscience will speak అందుకే to you. ఓడిపోయిన జీవితాలు, That's why failed lives. అందుకే హల్లెలూయా నటన జీవితాలు ఏమంటారు, ఓడిపోయిన జీవితాలు, That's why acting lives and defeated lives. అలసిపోతున్న జీవితాలు. Tired కానీ ఈ రోజు lives. పరిశుద్ధాత్మ మళ్ళీ అంటున్నాడు, But your Holy Spirit is saying again. లయ్యే Arise. లయ్యే. Arise. హల్లెలూయా. Hallelujah. మేక్ మీ యువర్ ఫస్ట్ లవ్. నీ మొదటి ప్రేమగా నన్ను చేయి. నేను నీ మొదటి ప్రేమై ఉండాలి. I should be నీ your first పిల్లలు love. కాదు, Not your నీ children. భర్త కాదు, Not your husband. నీ భార్య కాదు, Not your wife. నీ చేతుల్లో ఉన్న బైబిల్ కాదు, Not the Bible నీ in your hand. సేవలు కూడా కాదు. Not even your ministry. నేను నీ ప్రియుడై ఉండాలి. I should be a lover. హల్లెలూయా. Hallelujah. రోషం ఉందా లేదా చెప్పండి Do అమ్మా. you have that zeal or not? ఎవరు దురాత్మ అడుగుతుందా ప్రేమలు పడమని? Is the demon asking you to fall in love? హల్లెలూయా. Hallelujah. కానీ లోపల దురాత్మలు ఉన్నాయి. But that demons inside. దురాత్మ అంటే ఏదో కాదు, Demon is not. మీ లోకాశలు, Your the worldly మీ desires, శరీరాశలు, your fleshly మీ desires, శరీర తలంపులేమి your దురాత్మలు fleshly thoughts are the demons. అవే ఈ సిల్వకేస్తున్నాయి. They are crucifying దాన్ని Jesus. కరిగి వేయాలి, You should wash it. దాన్ని అణచుకొట్టాలి. You should crush పౌలు అంటున్నాడు, it. Paul is నా saying, ప్రతి తలంపుని నేను బందీగా చేస్తా. I'll bring every thought ఎవరికమ్మా captive. ఎవరు చేయగలుగుతారు ఇలా? Who can do that? ప్రతి రోజు సాధకం చేసేవా, Those who practice every day. ప్రతి రోజు ధ్యానము చేసేవా. Those who meditate every day. హల్లెలూయా. Hallelujah. ప్రకటన గ్రంథం 5:10 Revelation chapter 5 verse 10. ప్ర- ఆ పెద్దలు ఆ నీవు ఆ గ్రంథమును తీసుకొని ఆ దాని ముద్రలను విప్పుటకు ఆ. యోగ్యుడవు. ఆ. నీవు వధింపబడిన వాడవై 5:10 Yes, sir. నీ రక్తమిచ్చి ఆ ప్రతి వంశములోను ఆ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ఆ ప్రతి ప్రజలోను ఆ. ప్రతి జనములోను ఆ. దేవుని కొరకు ఆ. మనుష్యులను కొని ఆ. మా దేవునికి ఆ. వారిని ఒక రాజ్యముగాను దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. He made your kingdom to God. హల్లెలూయా. Hallelujah. మీరెవరమ్మా? Who are you? మీరు రాజులా? Are you the kings? అవును. Yes. మళ్ళీ రాజ్యం? Where is the kingdom? Hallelujah. మిమ్మల్ని దేవునికి ఒక రాజ్యముగా దేవుడు చేశాడంట. God made you as a హల్లెలూయా. kingdom to God. హల్లెలూయా. Hallelujah. ఎక్కడమ్మా దేవుని రాజ్యము? Where is the kingdom of God? వెళ్దాం, డోర్లు తెరుచుకొని పైన చూద్దామా పరలోకం వైపు. Shall we open the doors and look at heaven? హల్లెలూయా. Hallelujah. నీవమ్మా దేవుని రాజ్యం. You are the kingdom of God. నీవు దేవుని రాజ్యము. You are the kingdom of నీవు God. పరిశుద్ధాత్మ ఆలయము. You are the temple of the Holy నీ Spirit. తల Your head గోల్గొతా పర్వతము. is the mountain of Golgotha. హల్లెలూయా. Hallelujah. నీవే దేవుని రాజ్యము. And you are the kingdom of God. ప్రశ్న ఏంటంటే, The question is, నిజంగా రాజ్యంలాగా ఉన్నావా? are you really like the నిజంగా kingdom? పరిశుద్ధాత్మ ఆలయంలాగా ఉన్నావా? Are you really like the temple of the Holy నిజంగా Spirit? దేవుడు హల్లెలూయా నీ ప్రియునిగా ఉన్నాడా? Or is God really your lover? ఇది పరీక్షించుకుందామా ఒక్కసారి. Let us examine this గుండెలు once. పగలాలి, Our heart should break. తలలు విరగాలి. Our head should Who bend. are the idol worshippers? విగ్రహారాధికులు ఎవరు? అగో బయట, Outside there. అగో బయట ఉన్నారు. అమ్మ వీళ్ళు దొంగలు, Outside that thieves. వీళ్ళు విగ్రహాలు డించక పెట్టుకొని తిరుగుతారు. అమ్మా ఇంత కోపం వస్తుందో క్రైస్తవులకు. The idol worshippers, looking at them, the Christians get so angry. అనా కదా చెప్పండి. Yes or no? తురత్మలు రీసినమ్మ విరగొట్టపడు అని అంటారు ఆయన రోడ్డు మీద పోయినప్పుడు. కరెక్ట్ అక్క? ఆ గణపతిని చూసి, ఆ హనుమాన్ని చూసి అమ్మమ్మా ఈ విగ్రహం వేస్తున్నాం ఇంటికి పోయేటప్పుడు నువ్వు అవుతావు. By the time you go home, you become. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవునా కాదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుంది నేను చెప్తున్న Are మాటలు. you understanding my words? విగ్రహ ఆరాధికులు అందరికన్నా అధికము క్రైస్తవులు. The idol worshippers more than anyone are Christians.
వాళ్ళు విగ్రహ ఆరాధికులు కాదు, వాళ్ళు అమాయకులు. They're not idol worshippers, they're innocent. అన్ని తెలిసి విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు క్రైస్తవులు. But Christians know everything and still do idol worship. మళ్ళీ అదే చెప్తున్నాను, I'm telling you again the same. పాత నిబంధన అన్ని బయట, Old Testament everything was outside. క్రొత్త నిబంధన New Testament బయట గణపతి కాదు, not outside. అందరు కోనే తిరుపతి. లోపల ఎవరున్నారు నీ భర్త? హల్లెలూయా. మన యవనస్తులు కూర్చోబెట్టి చెప్తున్నా, I told to my young ones ఐడిల్ వర్షిప్ గురించి, about the idol worship, విగ్రహారాధన గురించి. కిరణ్ ఫంక్షన్ హాల్లో కూర్చొని ఉన్నాం. We sat in Kiran function hall. హల్లెలూయా. Hallelujah. ప్రజలు అక్కడ ఉన్నారు, ఇక్కడ పాస్టర్లు ఉన్నారు. People were there and pastor is here. జాగ్రత్తగా వినండి. Listen carefully. చూసేవాడు And the one who is seeing, పాస్టర్ని శరీరంలో చూస్తున్నాడైతే, if he's seeing the pastor in flesh, సంఘంలో కూర్చొని విగ్రహారాధన చేస్తున్నావు. he's sitting in the church and doing the idol worship. అర్థమైందా? Did you understand? అర్థమైందండి? Did you understand? అర్థమైందా? Did you understand? దైవజను నిన్ను శరీరంలో చూస్తున్నావు. You are looking at the man of God in విగ్రహారాధన flesh. పుట్టింది. The idol worship started. అంటే విగ్రహారాధికులు ఎక్కడ ఉన్నారు? Then where are the idol worship? బయట. Outside. హల్లెలూయా. అందుకే పాస్టర్ చెప్పిన మాటలు బాధ అవుతాయి, కొంతమందికి ఖుషి అవుతుంది. That's why the words of pastor will hurt. ఇంకో మాట, Another thing. హల్లెలూయా. Hallelujah. చర్చ్ని ఎలా చూస్తున్నారు? How are you looking at church? ఎలా చూసి వస్తున్నారు? How are you looking at church? హల్లెలూయా. Hallelujah. కిరణ్ ఫంక్షన్ హాల్ Kiran function hall. మాకు ఇట్లా ఉంటుంది సెటప్, Like this we will have this. ఇక్కడ ఉంటుంది ఇట్లా. హల్లెలూయా. Hallelujah. మీరు చర్చ్కి రావట్లేదు, You're not coming to church. మీరు గంట కొట్టడానికి గుడిలో పోతున్నారు. You're going to the temple to ring the bell. సో ఐడిల్ వర్షిప్ ఇస్ గోయింగ్ టు. అయితే విగ్రహారాధన అంటే హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుంది నేను చెప్తున్నది. You understand? అంటే That means విగ్రహారాధన idol నువ్వు worship. భౌతికంగా ఏం చేస్తున్నావు దాంతో సంబంధం లేదు. It doesn't have any connection with what you're doing నువ్వు on the ఏ outside. మనసుతో ఏ తలంపుతో చేస్తున్నావు దాని మీద ఉంటది. But it is హల్లెలూయా. depend upon what mind and what మత్తయి thoughts you're సువార్త doing. 5వ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడు యేసయ్య, 2 times yes. ఇది రాయబడలేదా Isn't it not నరహంత written? చేయకూడదని? Do not murder. అయినా నేనంటున్నాను, But I am telling, ఎవడైనా తన సహోదరుని రాకా అన్నాడా? if anybody calls his brother Raka, నేను రాకా అనంలేము, హైదరాబాద్ లో దాని అర్థమే తెలియదు కాబట్టి. we are not ఓకే, saying Raka మూర్ఖుడా because they don't know అన్నావా? me. If you say you fool, అరే పిచ్చోడా అన్నావా? you say you mad. అరే అన్నావా? Did you say? పనికి నానోడా అన్నావా? Did you call him నీవు useless? నరాలతో కూడావు. You are అయ్యో murderer. నా చేతులతో ఏం చేయలేదే. I didn't do anything with my hands. కానీ వినండి, But listen, అదే దావీదు the same David, రాయి తీసుకొని కొట్టి చంపిండు. he took a stone and killed him. అమ్మో నరంతకుడు Oh, he's a కాదు. murderer. No, యెహోవా దేవుని హృదయానుసారుడే. he's a man after God's own అరే heart. ఈయన రాయేసి నిజంగా చంపితే నరాంతకుడు కాదు. He took a stone and killed really, and he's not a murderer. నేను పిచ్చోడా అనే లోపు నేను నరాంతకుడు అయినానా? And if I call somebody a fool, then did I become a murderer? అర్థమవుతుందమ్మా? Are you understanding? హల్లెలూయా. Hallelujah. ఇట్స్ నాట్ యువర్ యాక్ట్. నీ క్రియను బట్టి కాదు. హల్లెలూయా. Hallelujah. నీ క్రియ బట్టి కాదు, Not by your నీ act. మనసు, But your mind, నీ తలంపులు your thoughts. ఎలా వస్తున్నావు దేవుని సన్నిధికి? How are you coming to the presence ఏదో of ఇట్లా God? పిచ్చి బిల్డింగ్ అనుకుంటున్నావా? Are you thinking this is ఇది just a building? దేవుని ఆలయము. This is the temple of నేను God. చర్చికి వెళ్ళాలంటే If I have to go to రాత్రిరంతా church, కన్నీటి ప్రార్థన, throughout the night prayer నన్ను with నేను tears. సిద్ధపరచుకుంటా. I will prepare myself. అది రాళ్ళు రొప్పలు కాదు, It is not stones and అక్కడ bricks. అగ్నిలో మాట్లాడుతున్న వ్యక్తి మనిషి కాదు, The person is talking fire is not a పరిశుద్ధాత్మ man. దేవుడు మాట్లాడుతున్నాడు. Holy Spirit God is మీ talking. కన్నులు తెరవబడను గాక. May your eyes be open. అప్పుడు నిజమైన ఆరాధన, Then the real అప్పుడు worship. నీ ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు స్వీకరిస్తాడు. Holy Spirit God will receive your worship. కానీ అది కాకపోతే But without that, బయటి దానికన్నా భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నామండి మనం. we are doing dangerous idol worship than the హల్లెలూయా. ones who are outside. హల్లెలూయా. Hallelujah. భయంకరమైన విగ్రహారాధన A dangerous idol worship. మనలోనే జరుగుతున్నది. It is happening in us. చర్చికి వస్తున్నాం కానీ సిల్వ యేసయ్యకు మనమే ఇస్తున్నాం. We are coming to church, but ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? shall we examine ourselves? రాబోయే దినాలు ఇంకా లోతుగా వెళ్దాము. In coming days, let's